ఎలా ఉన్నారు? సూపర్. మా దేవుడు బాగున్నాడు. ఇప్పుడు జర కాలర్ ఎరిగేసుకొని తిరుగుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగో ఎమ్మెల్యే మీరు ఎలా ఉంటారో చూస్తా, మీరు వైసీపీ ఓటేయకపోతే మీరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉంటారా, వాళ్ళని అందరినీ భయం పెట్టేసారు. తర్వాత మేము మొన్న 5 yearsకి మేము ప్రచారం పెట్టేటప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళు కొట్టుకుంటారు. ఇట్లా నా పేరు చెప్పి తిరుగుతున్నారు, బైక్ రేసులు పెట్టుకుంటున్నారు, ఇవన్నీ తగ్గించుకోండి అని. మళ్ళీ ఆయన కష్టపడి ఇంకో సినిమాకి సాయం చేసిన 3 ఎకరాలు జాగా ఉన్నా, 3 ఎకరాలలో మీరు వచ్చి ఆడ బైక్ రేస్ పెట్టుకోరు, ఏదైనా పెట్టుకుని ఆడే నీదేరా అని. నాకు ఆయన బివో నాకు నచ్చదు, నాకు అల్లు అర్జున్. రేపు మెగా ఫ్యామిలీ వచ్చి ఆయన కాలు మొక్కినా సరే ఎందుకని ఒప్పుకోలేకపోతున్నారు? ప్రచారం అనేది ఆయన వ్యక్తిగత విషయం అని చాలా మంది అంటున్నారు. మరి మనం దానిని తీసుకోవడం అనేది కరెక్ట్ అంటారా? గంగోత్రి కూడా అట్లా అనుకుంటాం మేము కూడా. గంగోత్రి చిరంజీవి లేని అల్లుడాని కానీ మేము మెగా లేనని అప్పుడు కూడా మేము అనుకోవచ్చు కదా. ప్రచారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు సపోర్ట్ చేసినా లేదా తెలుగుదేశానికి సపోర్ట్ ఉన్నా చాలా మంది కేసులు పెట్టడం, బెదిరించడం. నేను ఒక ప్యారడైజ్ టీ తాగి ఇంటికి వెళ్తున్నా, వెనక నంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ గుద్దడానికి వచ్చాడు అతను. అలాంటి మొన్న రీసెంట్లో నా కార్ అద్దాలు బలగొట్టారు. పవన్ కళ్యాణ్ కోసం సావడానికి కూడా రెడీ ఉన్నామని, వాడు దొరికితే చంపడానికి కూడా రెడీ ఉన్నామని. అంటే ఇప్పుడు మీరు ఆయన్ని దేవుడు అంటున్నారు, భావిస్తున్నారు. అలాంటి సందర్భం అంటే మీకు మనసులో అంత గాఢంగా మా దేవుడు అనిపించుకోవడానికి ఏదైనా ఒక సందర్భం ఉందా? ఒక్కటి కాదు, 100 ఉన్నాయి మేడం. కన్నప్ప మూవీ గురించి కూడా ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ట్రైలర్ రాగానే ట్రోల్స్ రెడీ అవుతున్నాయి, ట్రైలర్స్ వెంటనే ట్రోల్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఎప్పుడు ట్రోల్స్ నడుస్తూనే ఉంటాయి. మోహన్ బాబుకు చిరంజీవికి పడేది. కానీ ఒకే ఇండస్ట్రీలో ఉంటూ ఇప్పుడు పోసాని గారు కావచ్చు, యాంకర్ శ్యామల కావచ్చు, వ్యక్తిగతంగా విమర్శించడం రాజకీయాలు కాదు. వాళ్ళది నోరు ఆ విధంగా బూతు మాటలు మాట్లాడినందుకే ఈ విధంగా చేంజ్ కోరింది. మరి పోసాని గారి పరిస్థితి, శ్రీరెడ్డి గారి పరిస్థితి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళ కూతుర్లు వాళ్ళ బెడ్లలో పోతాం, వాళ్ళ రూమ్లలో పోతాం. అండ్ నెక్స్ట్ సార్ మీరు అన్నట్టుగా ఈ పేటీఎం బ్యాచెస్కి కొంతమందికి ఒక ప్యాకేజ్ లైక్ పోసాని గారికి 100 కోట్లు ఇచ్చారని. ఇప్పుడు 5 సంవత్సరాలు దాన్ని కౌంటింగ్ చేస్తే 1100 కోట్ల స్కామ్ అది. పాపం పసివాడు ఆ ముఖం కనిపించింది మేడం మన అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ కాళ్ళకి స్పీకర్ అని చెప్పి అన్నది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ఉన్నాడు, రోజా మేడ కాళ్ళు ఉన్నారు, ఇక ఇద్దరు అలా విక్కుంటా కూర్చోవాలి. జగన్ గారికి రాయి తగిలి కన్ను పోయి ఇవన్నీ జరిగాయి కదా, చూడలేదా మీరు? కళ్ళారా చూసినది మేడం, రాయితో ఇట్లా కొట్టుకున్నాగా. ఆయన సినిమాలకే సినిమా చూపెట్టింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. పవర్ ప్యాక్ అని ఎవరిని అంటామండి? పవన్ కళ్యాణ్ గారినే అంటాం. ఆయన పడిన కష్టాలు కావచ్చు, కష్టాల తర్వాత వచ్చిన విజయాలు కావచ్చు, మాటల్లో చెప్పలేమేమో. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటుంటాం. కానీ ఆయనకి ఎటువంటి సందర్భంలోనైనా ఒక సైన్యంలా నిలబడ్డారని చెప్పొచ్చు. ప్రతి అడుగులో కూడా ఆయనకు తోడుగా నడిచారు. వారాహిలో కూడా తమ వంతుగా ప్రయాణం చేశారు. ఆయన గెలుపులో తమ వంతు భాగాన్ని అందిస్తూ గెలుపును కూడా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళే గబ్బర్ సింగ్ సాయి గారు. సో ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. మీ అనంత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మీ ఛానల్కి వచ్చినందుకు మాకు సంతోషం. మా గబ్బర్ సింగ్ టీం మీరు ఎప్పుడు మీ ఛానల్ని, మా గబ్బర్ సింగ్ టీం ఫాలోవర్స్ అందరూ మీరు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్. మా దేవుడు బాగున్నాడు. మా దేవుడిని వెంబడి 10 years నుంచి తిరుగుతున్నాము. ఇప్పుడు జర కాలర్ ఎరిగేసుకొని కొద్దిగా తిరుగుతూ ఉన్నాం. కరెక్ట్, అది మాత్రం ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది మాత్రం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా ఇప్పుడు కాలరే కాదు, మీసాలు కూడా తిరుగుతూ ఉన్నారేమో అనుకోవాలి. మా సార్ మిసాలు దింపుని తోడలు కొట్టని అలా ఆనందని కాలర్ ఎందుకు ఎరిగేసుకుని తిరుగుతున్నాం అంటే, మాకు 21 సీటుకు కన్నా ఆనందము సెంటర్లో బీజేపీకి కూటమి కలిపిన పవన్ కళ్యాణ్ సారే. ఇలా మోడీ సార్ మళ్ళీ ప్రధానమంత్రిని చేసుకుని అందులో భాగం మా పవన్ కళ్యాణ్ సార్ ఉన్నది. అలాగా చంద్రబాబు నాయుడు జైలుకు పోయిందని చెప్పి ఆయన బాధలు ఇంకొకరు మనం బయటకు వస్తామో లేమో, ఆయనని సీఎం చేసుకుంటామో లేదా అని
ఆయన ఏది బీజేపీతోని అసలు డిస్కషన్ చేసుకోకుండా జైల్లోకి చంద్రబాబు నాయుడు కలిసి మేము తెలుగుదేశం పొత్తులతో పోతున్నా అని చెప్పి సింగిల్ ఆయన భుజాల మీద వేసుకున్నందుకు ఈరోజు ఇంత విజయంకు మా పవన్ కళ్యాణ్ కారణం అని అది మా చంద్రబాబు నాయుడు సార్ కూడా మా పవన్ కళ్యాణ్కి మంచి ఒక మినిస్టర్ పదవులు ఇచ్చి దానికి న్యాయం చేయడానికి ముందుకు వెళ్తున్నాడు. ఇవన్నీ ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ సార్. కానీ ఈ ఆనందం, ఈ విజయం రావడానికి ఆయనతో పాటు మీరు చాలా కష్టపడ్డారు. ఆయనతో ఎండ వాన అనక నడిచారు. ఆయన గెలుపుకు ముందు చాలా పోరాటం చేశారని చెప్పొచ్చు. మనమంతా కూడా ప్రత్యక్షంగా చూసాం. మీరు అన్నట్టుగా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు తను బయటకు వచ్చి అంత ధైర్యంగా ఒకే మాట, నేను సపోర్ట్గా ఉంటున్నాను, ఏమంటారు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని చాలా స్ట్రాంగ్గా మాట్లాడిన వ్యక్తి. అప్పుడు మాట్లాడినప్పుడు మనం ఎంత నమ్మామో, కానీ కొంతమంది విమర్శించారు గట్టిగా. ప్యాకేజ్ ఇస్తారన్నారు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు అని మాట్లాడారు. మరి ఇన్ని విమర్శలను విన్నప్పుడు మీకు ఏమనిపించింది? ఆయన సైన్యం వ్యక్తిగా, ఒక సైనికుడిగా, ఒక కార్యకర్తగా మీకేమనిపించింది అప్పుడు? మా సార్ పొత్తు కోసము తప్పన లేదు మేడం. నెక్స్ట్ ఇంకొక 5 years ఇప్పుడు బీఆర్ టైప్లో పద్ధతిగా ఉన్నది వైసీపీది. నెక్స్ట్ ఇంకో 5 ఏళ్ళు మళ్ళా వైసీపీ వస్తే అన్నమని జైలు అయిపోతుంది. ఆయన మైండ్లో నాకు ఒక సీఎం కావాలి, ఎమ్మెల్యే కావాలి, నేను ఈ పోస్టులో ఆయనకు అది లేదు. ఆంధ్రప్రదేశ్ని మనం ఎలా కాపాడుకుందాం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక 5 కోట్ల మందికి బయటికి రామని కూడా వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళ రేషన్ కార్డులు క్యాన్సిల్ చేయడము, వాళ్ళు బండ్లని తలగబెట్టడము, ఈ పింఛన్ కట్ చేయడము, వాళ్ళు ఏదైనా జాబులు ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఎట్లా ఒక ఎమ్మెల్యే మీరు ఎలా ఉంటారో చూస్తా, మీరు వైసీపీకి ఓటేయకపోతే మీరు అసలు ఆంధ్రప్రదేశ్లో ఉంటారా, మీరు దింపుతానని వాళ్ళని అందరినీ భయం పెట్టేశారు. అలా బయటికి వచ్చి నేను జనసేనకు ఓటేస్తా, నేను టీడీపీకి ఓటేస్తా అని అనకుండా లోపల మనసులో పెట్టుకున్నారు. అది పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయిపోయిండు. ఆంధ్రప్రదేశ్కి కంపల్సరీ వీళ్ళు లోపల ఉన్నది, బయట అయితే భయం ఉంది. వీళ్ళు కంపల్సరీ ఇలా రౌడీలు ఉన్నారు, ఇంకోటి లేస్తానికి జగన్మోహన్ దగ్గర మంచి రౌడీస్ ఉన్నారు. ఆయన కూడా వీళ్ళది లోపల ఉందని చెప్పి ఆయన గోళ్ళు భూమిలో తొక్కుతా అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డిని, వాళ్ళ లోపల నాడ చూసి ఆ ధైర్యంతో చెప్పాడు. పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ నాయనలో ఇంట్లో వాళ్ళ చిరంజీవి ముందు ఫ్యామిలీలో రాజకీయం లేరు. ఆ నాడ చూసే పవన్ కళ్యాణ్ ఒకటే అన్నారు, నెక్స్ట్ కంపల్సరీ జనసేన కూటమితో ముంగడు తీసుకెళ్తాము, గెలుస్తాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్కి ధైర్యం ఇచ్చారు. వాళ్ళు కూడా మేము కూడా 130 నుంచి 125 ఎట్లానో ప్రభుత్వం వస్తుంది అనుకున్నామని, ఇంత మార్పు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోరుకుంటారని మేము అసలు మా గబ్బర్ సింగ్ టీం డోర్ ప్రచారం చేస్తుంటే కూడా మాకు కూడా అంత అనిపించలేదు. వాళ్ళు నమ్మకం ఇచ్చారు. ఈసారి అసలు ఒక్కసారి వైఎస్ఆర్ కోసము మేము ఆయన మంచి పనులు ఆరోగ్యశ్రీ కాడి 108 అలాంటి పనులు చేశారు కదా, వాళ్ళ అబ్బాయి ఇంకెంత బాగా చేస్తారు, ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి ఆ విధంగా మేము వేసినాము అని ఆయన వైఎస్ఆర్ లాగా ఉంటుందేమో గుణం అని, అలానే వాళ్ళ తాత రాజారెడ్డి లాగా ఉన్నది మాకు 5 ఏళ్ళ తర్వాత ఎరికైంది. దానికోసం ఈసారి అయితే మార్పు కోరుతాము, మీరే చూడండి అని. అంతకుముందు మేము ఇండస్ట్రీ నుంచి గబ్బర్ సింగ్ టీం వాళ్ళే ప్రచారం పోయాను. వాళ్ళు ఎక్కడ పోయినా డోర్కు పోయినా మావాడు అది అదే అని, ఇంకొక ఇంటికి పోతే ఫైన్ ఇప్పుడే చంద్రబాబు నాయుడు కుంకుమ పసుపు నాకు 5,000 పంపించాడు, ఇంకా ఇప్పుడు వైసీపీ వాళ్ళు 10,000 ఇచ్చారు, మీ పవన్ కళ్యాణ్ ఏమి ఇస్తున్నా అని అడుగుతుండే. అన్న సంవత్సరానికి 3 సిలిండర్లు, మరి మీ ఆంధ్రప్రదేశ్ మంచిగా చేస్తారన్న, పవన్ కళ్యాణ్ ఆశ లేదు, ఆయన కష్టమే కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నాడు, మీరు మార్చి చూసుకోరని అంటే వాళ్ళు అప్పుడు మాటికి అప్పుడు తర్వాత మేము మొన్న 5 yearsకి మేము ప్రచారం పెట్టేటప్పుడు వాళ్ళు చెప్పే వాళ్ళు కొట్టుకుంటారు ఇట్లా అన్న, మీ మాట అప్పుడు నేను ఇల్లేమన్నా, మా ఆంధ్రప్రదేశ్ 30 ఏళ్ళు బ్యాక్ తీసుకెళ్ళిపోయినరు, మాది ఏందో మా బాధ తెలుస్తున్నది, మేమేదో ఏదో 1000 రూపాయలకు 5,000కి ఆశపడ్డామన్నా, మా పిల్లల జీవితాలు ఇప్పుడు స్టడీ అవన్నీ ఖరాబ్ అయినాయి, నేను ఇప్పుడు కంపల్సరీ జనసేన కూటం వైసీపీ వల్ల కంపల్సరీ మేము అలా ఓటేయమని అని అన్నారు. గ్రేట్. అండ్ సార్ అప్పుడు ప్రచారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎవరు సపోర్ట్ చేసినా లేదా తెలుగుదేశానికి సపోర్ట్ ఉన్నా చాలా మంది కేసులు పెట్టడం, బెదిరించడం ఇలాంటివన్నీ చాలా జరిగాయి. మీ వరకు ఇలాంటివి ఏం రాలేదా? అంటే నన్ను బెదిరించాడు, మీ టీంని నేను ఇట్లనే మన 9 ఛానల్లో కూర్చొని ఇంటర్వ్యూ చేసుకొని, అతను సురేష్ రెడ్డి ఏదో ఉన్నాడు ఆయన పేరు, ఆయనతో ఇట్లనే కడుపు గాలి బాగా ఆయన ఎటకారం మాటలు బాగా మాట్లాడుతుంటే నేను గట్టిగా మాట్లాడినా. గట్టిగా మాట్లాడినాక 3 days తర్వాత నేను ఒక
ప్యారడైజ్ టీ తాగి ఇంటికి వెళ్తున్నా, వెనక నంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ గుద్దడానికి వచ్చాడు అతను నన్ను. ఆయన ఈ స్పీడ్ వస్తుంటే నేను ఇలా వెళ్ళటోని కొద్దిగా ఇస్పిటే అటు వెళ్ళిపోయినా, బండి పోయి మళ్ళీ ఇంట ఆపి నన్ను ఇట్లా వార్నింగ్ ఇచ్చినట్టు ఇచ్చేసి మళ్ళీ ఇస్పిటికి వెళ్ళిపోయింది. సరే ఫాలో అయితే నంబర్ ప్లేట్ లేదు, ఏం లేదు. అలాంటి మొన్న రీసెంట్గా నా కార్ అద్దాలు బలగొట్టారు. సరే ఇవన్నీ మా పవన్ కళ్యాణ్ కోసం సావడానికి కూడా రెడీ ఉన్నామని, వాడు దొరికితే చంపడానికి కూడా రెడీ ఉన్నామని, ఇవన్నీ ఒక మొగోడు పని చేసినట్టు కాదు, ఏదైనా ఉంటే అపోజిట్ తెలుసుకోవాలి. ఈ దొంగత దెబ్బ కొట్టాలని కూడా ట్రై చేశారు. అండ్ మా సార్ కోసం మేము ఏడికైనా రెడీ. ఎందుకంటే మేము ఇండస్ట్రీకి రాకముందుకు 150 సినిమాలు చేసామని మేము ఈ విధంగా గబ్బర్ సింగ్లో మాకు ఇంత పేరు వస్తుందంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా గబ్బర్ సింగ్ ఏ హీరో చేసినా మాకు అంత పేరు వస్తుందో తెలియదు. అని ఇప్పుడు కూడా 13 నుంచి 14 సంవత్సరాలు అయింది మా గబ్బర్ సింగ్ అదే పేరు. మేము ఆ గబ్బర్ సింగ్ తర్వాత కూడా ఇంకో 100 సినిమాలు చేసినాం అని ఎవరన్నా కూడా ఆ సినిమా చేసినామని అంటలేరా అని మళ్ళీ నేను ఇప్పటికి గబ్బర్ సింగ్ అంటారు. మా నాన్న మాకు పి సాయిబాబా పేరు పెట్టిరా అని, పి ఎక్కడికి వెళ్ళిపోయిందని మా గబ్బర్ సింగ్ సాయాన్ని ముద్ర పడ్డది. లైఫ్ లాంగ్ మా పవన్ కళ్యాణ్ సార్కి రుణపడి ఉంటాం. అంటే ఇప్పుడు మీరు ఆయన్ని దేవుడు అంటున్నారు, భావిస్తున్నారు. అలాంటి సందర్భం అంటే మీకు మనసులో అంత గాఢంగా మా దేవుడు అనిపించుకోవడానికి ఏదైనా ఒక సందర్భం ఉందా? ఒక్కటి కాదు, 100 ఉన్నాయి మేడం. సార్ ఏమో 7 నుంచి 8 సినిమాలు చేసినాం మేము లొకేషన్లలో. సార్ మంచి పని యాక్చువల్లీ ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక ముసలావాడైతే మా దగ్గర ఏదో వచ్చి ఒక 200-300 అడిగించే మా గ్యాంగ్ ఒక సినిమాలో 50 మంది రౌడీలు ఒక జారి ఉంటే ఆయన వచ్చి అడుగుకుంటుంది. సార్ అక్కడ కుర్చీ పైన కూర్చొని ఇట్లా కూర్చున్నాడు. ఆయన ఇట్లా కూర్చున్నాడని అక్కడ ఏం జరుగుతుండే అదే గమనిస్తుంటాడు ఆయన. మరే మా పలానా సినిమా వెంకటేష్ సినిమాలో క్యారెక్టర్ బాగా చేసేది కదా అంటే ఏమైందంటే, సరే ఫుడ్ తినడానికి లేవంటే అదంటే మేనేజర్ చెప్పి 3 lakhs చెక్కిచ్చి ఆ అమ్మకు డ్రా చేసి ఇచ్చేసేయన్నాను. ఆయన వచ్చి నేను అడగలే కూడా సార్ని. అతను మేనేజర్ పోయి 3 lakhs డ్రా చేసుకుని ఆమె కార్లో వేసి ఇచ్చింది సార్ అని చెప్పాను నేను. అలాంటివి 100 ఉన్నాయి మా కళ్ళమ్మ కూడా. ఆయన అందుకే మేము దేవుడు అన్నాక ఎక్కువ పూజిస్తాం. మేము సార్ని మాకు ఉన్న గెటప్కి మేము రౌడీలో ఉన్న రోడ్ల పైన పోతుంటే మాకు బెంజ్ కార్లకి ఎందుకు సార్ ఒక ఫోటో అని అడుగుతున్నారు. అది ఎవరి వల్ల? పవన్ కళ్యాణ్ సార్ వల్ల. ఆయన సినిమా చేసినందుకే సార్ మీరు గబ్బర్ సింగ్ చేశారు. మన కన్నప్ప న్యూజిలాండ్ పోతే కూడా అక్కడ జనసేన 1,00,000 మంది ఉన్నారు అక్కడ అభిమానులు పవన్ కళ్యాణ్కి. మాకు మామూలుగా కాదు, మీరు పవన్ కళ్యాణ్తో డ్యాన్స్ ఆడారు, కొట్టకురు తిట్టకురు అని చెప్పేసి మాకు అక్కడ సన్మానము, అక్కడ ఫుడ్డు 5 days అలా లాడ్జ్లో ఉండాము. అక్కడ ఆఫ్లైన్ మొత్తం తిరుగుదామని వెళ్తే అసలు మీరు లాడ్జ్లో కాదు మా ఫ్యామిలీ నంబర్ మీరు అని చెప్పి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మాకు మామూలుగా ట్రీట్మెంట్ చేయలేదు మేడం. మంచిగా చూసుకున్నారు, చాలా బాగా చూసుకున్నారు. అది వల్ల పవన్ కళ్యాణ్ సార్ వల్ల. అలా మాకు పవన్ కళ్యాణ్ చూశారు అంటారు, పవన్ కళ్యాణ్ చూసుకోరు, అలా చాలా చూశారు. ₹1 డబ్బు ఖర్చు పెట్టనీయలేరు. మీరు ఇలాంటి సహాయం అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప సహాయం చేశారో చెప్తున్నారు. నాకు కొన్ని తెలుసు, మేము చూసాం, మనందరికీ కనిపిస్తుంది. కానీ కొందరికి ఎందుకని ఆయన చేసిన సహాయం కనిపించట్లేదు. గుంటనకు కానీ తిట్టారు, ప్రచారాలు విపరీతంగా చేశారు. మరి ఎందుకని వాళ్ళకి కనిపించట్లేదు అంటారు? మ్యాక్సిమము వైసీపీలకు డైరెక్ట్ కొట్లాడడానికి గొడవ పడడానికి లేదు మేడం. ఇట్లా కొంతమంది శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, పోసాని మురళి వాళ్ళు అలాంటి వాళ్ళని కొంత గ్యాంగ్ని మెయింటైన్ చేస్తారు. కొంచెం వాళ్ళ గ్యాంగ్ కాకుండా కొంతమంది రౌడీలను మెయింటైన్ చేస్తారు. వాళ్ళ దాన్ని ఈ విధంగానే వాళ్ళు రౌడీజం చేసుకుంటేనే రాజకీయం వచ్చారు, భయం పెట్టుకుంటేనే వచ్చారు. అక్కడ కనిపించింది వైఎస్ఆర్ అని, ఇక్కడ రాజారెడ్డి ఉన్నారని పబ్లిక్ తెలియదు. అసలు పోయిన 5 ఏళ్ళు కూడా రాకపోతుండే. సరే ఒక అవకాశం ఇస్తాను అన్నాను. అది వాళ్ళకి ఎందుకు అనిపిస్తలేరు అని అంటే, వైసీపీలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి అనిపిస్తున్నారమ్మా. అంతేగాని పవన్ కళ్యాణ్ తిట్టాలంటే ఒక 2 నిమిషాలు ఆయన ముఖం చూస్తే ఓరు తిట్టకుండా ఆయన ఫేస్ వాల్యూ ఏందో, ఆ దేవుడు గాడ్ గిఫ్ట్ ఏమో, ఎలాంటి దుష్మన్ ఉన్నా డైరెక్ట్ వచ్చి ఆయన బాంబు పెట్టి పవన్ కళ్యాణ్ చంపాలనుకుంటా కూడా ఆడొచ్చి ప్రేమగా ఉండి ఆయన దేవుళ్ళ కనబడుతుంది ఆయన ముఖం చూసాను. మేము ఎన్నోసార్లు మా బాధలు చెప్పుకొని, సార్ మీరు ఇలా ఉండాలి, మీరు వైసీపీ వాళ్ళని నాలను కొడితే ఇలాంటారు, మీలాంటి ఒంగవేటి రంగగారి లేరు ఇప్పుడు, వీళ్ళకి ఏమైనా అయితే మాకు ఎవరున్నారు సార్ దిక్కు అని ముంగడు అని చెప్పని పోతే ఆయన సెకండ్ 2 నిమిషాలు మాట్లాడిన పోతే సరే చెప్పని కన్ఫ్యూజ్ అవుతాం. ఆయన ఉన్న ఫేస్ వాల్యూ అది, ఆయన కళ్ళ పెట్టి ఒక 2 నిమిషాలు చూడలేము మనం. అదేందో ఆయన గాడ్ గిఫ్ట్ అయినది. అలాగా పవన్ కళ్యాణ్కి ఆ పవర్ ఉన్నది. అందుకే ఆ విధంగా ఇప్పుడు పండ్లు ఉన్న చెట్టుని కొడతారు కదా మేడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంత అంటారా? వేరే లీడర్ బీజేపీ మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఆయన అంత నిండా మనిషి, ఆయన నమ్మితే ఆయన తిడితే నాకు పేరు వస్తుంది అని చెప్పి ఆ విధంగా ఆయన తిడతారని మేము అనుకుంటాం. పేరు కోసమే.
కానీ ఒకే ఇండస్ట్రీలో ఉంటూ ఇప్పుడు పోసాని గారు కావచ్చు, యాంకర్ శ్యామల కావచ్చు, వీళ్ళంతా ఇంత దారుణంగా పబ్లిక్లోకి వచ్చి, అంటే వ్యక్తిగతంగా విమర్శించడం రాజకీయాలు కాదు, ఓకే, ఆయన చేసే పనులను లేకపోతే ఏదన్నా ఉంటే చెప్పడం అనేది వేరు. కానీ ఇంత దారుణంగా ఆయన జీవితం గురించి, ఆయన జీవితంలో జరిగే విషయాల గురించి, పెళ్ళిళ్ళ గురించి ఇంత పబ్లిక్గా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులే మాట్లాడడం అనేది కరెక్ట్ అంటారా అసలు? అదే మేడం, ఏంటంటే ఇప్పుడు పోసాని మురళి అయింది, శ్రీరెడ్డి అయింది, మన రామ్ గోపాల్ వర్మ అయింది, ప్లస్ రోజా మేడం అయింది, ఆలగడ్డ అనిల్ గారు అనేమో అంటారు, ఆయనని బోరగడ్డ అనిల్ గారు, వీళ్ళందరూ ఏంటంటే డబ్బులకు అమ్ముడుపోయి అక్కడ మంచి చెడ్డ వస్తలేరు. సరే, ఈయనకు పవన్ కళ్యాణ్ రాజకీయంలో పవన్ కళ్యాణ్ తిడితే ఎవరేమన్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలని, పవన్ కళ్యాణ్ వాళ్ళ కూతుర్లని వాళ్ళని తిట్టడము కరెక్ట్ కాదు. మ్యాక్సిమం ఇంత మార్పు 164 సీట్లు వచ్చినాయంటే ఈ నలుగురు ఈ కొడాలి నాని వీళ్ళు అందరి ఆ బూత్ మాటలకే, అరే ఇలా వైసీపీ వాళ్ళకి ఇట్లా ఇస్తేనే ఈ విధంగా ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇంకా 5 years ఎట్లుంటుంది అని ఆ బూత్ మాటలకే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు 50% ఓడిపోయింది. ఆయన 50% ఆనేమే. ఆయన కొన్ని 2 లక్షల కోట్ల రూపాయలు జనాలకు ఇవ్వచ్చు, ఆ అవినీతి వైన్స్ల మీద సంపాదించిన అవినీతి ఇవ్వచ్చు. వాళ్ళంతా డబ్బు తీసుకున్నా కూడా ఇంత మార్పు కోల్పోయినంటే వాళ్ళది నోరు ఆ విధంగా బూతు మాటలు మాట్లాడినందుకే ఈ విధంగా చేంజ్ కోరింది మేడం. మరి పోసాని గారి పరిస్థితి, శ్రీరెడ్డి గారి పరిస్థితి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటారు? సరే మేడం, మీ ఛానల్ నేను ఒక చెప్పాలనుకుంటున్నాను. పోసాని మురళి గారు, ఆరు శ్రీరెడ్డి గారు, మన బోరగాని అనిల్ గారు, ఈ ముగ్గురు మీద మన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత మేడంకి, ఈ ముగ్గురు మీద ఆల్రెడీ వీళ్ళందరివి క్లిప్పింగ్ మా లాయర్ గారు తీస్తున్నారు. ఆమె వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాము. అంటే వాళ్ళు మాట్లాడిన వీడియోస్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు పాతయని. ఇప్పుడు ఏంటంటే మొన్న చంద్రబాబు నాయుడు సార్ పార్టీ ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు పోయిన వాళ్ళని ఇప్పుడు అందరినీ తీసుకొని అరెస్ట్ చేస్తున్నారు. మాకు కూడా థింకింగ్ రాలేదు. మా సారు గబ్బర్ సింగ్ టీం పోయి వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వమని వెళ్ళలేదు. వాళ్ళ మాట్లాడింది బోరగడ్డ అనిల్ గారు మాట్లాడినది, వాళ్ళ కూతుర్లు వాళ్ళ బెడ్లల్లో పోతాం, వాళ్ళ రూమ్లలో పోతామన్న మాటలు అవన్నీ మా మనసులో కాలి. ఇప్పుడు మేము కూడా వెళ్ళొచ్చు, మేము కూడా మాకు ధైర్యం ఉంది, వాళ్ళ ఇళ్ళలో పోయి మేము ఏం చేయాలో చేయొచ్చు అని మా పవన్ కళ్యాణ్ సార్ మాకు అట్లా నేర్పించలేదు. మేము ఆ విధంగా పోకుండా మేము ఇవాళ హోమ్ మినిస్టర్ అనిత మేడంకి మా గబ్బర్ సింగ్ టీంపై వెళ్ళి ఈ ముగ్గురు మీద అవన్నీ క్లిప్లు కలెక్షన్ చేస్తున్నారు. వీటి మీద ఈ ముగ్గురిని కంప్లైంట్ చేయాలి. పోసాని మురళి మీద, శ్రీరెడ్డి మీద, బోరగడ్డ అనిల్ గారి మీద మా గబ్బర్ సింగ్ టీం త్వరలో వెళ్ళి మేడానికి మేము కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే, అంటే వీళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి లైక్ ఛార్జ్ తీసుకునేలాగా. ఛార్జ్ అంటే ఇప్పుడు వాళ్ళ అన్న మాటలకి ఎవరైనా ఒప్పుకోరు కదమ్మా. నేనేమంటున్నా, ఇప్పుడు పార్టీ ఆఫీస్ టీడీపీ ఆఫీస్ పోయినప్పుడు వాళ్ళది అందరిని ఎత్తికి వాళ్ళు జైలు పంపిస్తేమని, పవన్ కళ్యాణ్ ఎవరిని, శ్రీరెడ్డిని ఒక మాట అన్నాడా, బోరగడ్డ అనిల్ గానే అన్నాడా, పోసాని ఇద్దరు వాళ్ళు ఏ రోజు అయినా సరే పోసాని మురళికి ఏమైంది, ఆయన ఇండస్ట్రీ ఒక బిడ్డనే, ఆయన కళ బిడ్డనే కదా. మీరు అలా ఇంట్లోకి జరుగుకొని ఒక పైసా కోసం నువ్వు ఆ విధంగా నీకు ఒక మినిస్టర్ పదవి ఇస్తారేమో, ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీ కోసం నీకు తెలుసు కదా. ఈయన షూటింగ్లోకి వెళ్తే వాళ్ళ మా భార్య హీరోలతో డేవర్లతో అన్నది ఎంత తప్పమ్మా, అదే కదా. అన్నం తింటున్నాడు, గడ్డి తింటున్నాడు. అందుకే మాకు కడుపు గాలి కంపల్సరీ మా గబ్బర్ సింగ్ టీమ్ రాకపోయినా నేను ఒక్కనైనా మా లాయర్ సార్ తీసుకొని అన్ని క్లిప్పింగ్ తీసుకొని హోమ్ మినిస్టర్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ సార్, మీరు అన్నట్టుగా ఈ పేటీఎం బ్యాచెస్కి కొంతమందికి ఒక ప్యాకేజ్ లైక్ పోసాని గారికి 100 కోట్లు ఇచ్చారని, ఏమంటారు శ్రీరెడ్డికి కూడా ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చారు, ఆర్జీవికి కూడా పెద్ద మొత్తంలో ప్యాకేజ్ ఇచ్చాడు కాబట్టి ఎగ్నెస్ట్గా సినిమాలు తీస్తున్నాడని, ఇక్కడ డెన్ అని కట్టుకోవడం, ఇవన్నీ కూడా ఒక భాగమే వైఎస్ఆర్సీపీ అంటే జగన్ చేస్తున్న భాగమే పవన్ కళ్యాణ్ తిట్టడానికి అనేది అంటున్నారు. మరి ఈ ప్యాకేజ్ మర్చిపోయారు మేడం, జ్యోతిష్ చెప్తాడు అంటాడు పవన్ కళ్యాణ్, వేణుస్వామి, ఇంకో ఆమె పేరు శ్యామల, వీళ్ళు కూడా ఉన్నారు కదా మేడం. అలా ఇప్పుడు వాళ్ళేమో శ్యామల మేడం ఎక్కడో 20 ఎకరాలు ఏమో జాగా ఉంటుందని కూడా ఎరికైంది మాకు. శ్యామల మేడం ఇవన్నీ ప్యాకేజ్ కాకుండా యాంకర్గా మీరు అంత సంపాదిస్తారు, మీరు కూడా యాంకర్ చేస్తారా, మీరు కొంటారు 20 ఎకరాలు, మీకు ఎంత జీతం ఉంటుందో ఏముంటుందో మా ఇండస్ట్రీలో మనం ఒకటి తెలుసు. ఆమె ఇప్పుడు మరి ఆ ప్యాకేజ్ పోయింది ఇండస్ట్రీకే, నేను ఈ విధంగానే కానీ 20 ఎకరాలు కొంటుంది. అట్లా అని 100 కోట్లు పోసాని మురళి తిన్నా, ఈ శ్రీరెడ్డి తిన్నా, ఆ బోడగాని అనిల్ గారు తిన్నా, వీళ్ళందరూ అన్నమే తినాలి. వాళ్ళు గడ్డి తిన్నట్టు మాట్లాడి, డబ్బులు తిన్నట్టు మాట్లాడి,
ఓని రాజకీయం ఏదైనా సరే అని పవన్ కళ్యాణ్ నేను ఒక మాట అంటే పవన్ కళ్యాణ్ తిట్టాలి. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని తిట్టడము అదనే కరెక్ట్ కాదు. మేమైతే కట్టి యాక్షన్ మేము ఒక్కసారి కాదు 10 సార్లు కంప్లైంట్ చేయడానికి అనిత మేడం దగ్గరికి మేము రెడీ అయినాం. ఓకే, అయితే నెక్స్ట్ అదే బుక్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. బుక్ అలా రెడ్ బుక్లో 100%. మా దాంట్లో రెడ్ బుక్ లేదు, మా దగ్గర న్యాయంగా మా పవన్ కళ్యాణ్ సార్ మా పవర్ కూడా లేదు మేడం. ఇప్పుడు కూడా మా సారు ఇంత కూల్గా అయిపోయినాయి, ఇంత గెలిస్తే నువ్వు అది చేద్దాం అనుకుంటున్నాను అని ఆయనకు బాధ్యత పెద్ద బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతకు న్యాయం చేయాలని చెప్పి నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ళైనా సరే ఎప్పుడైనా వాళ్ళతో కష్ట తీసుకుందాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా వెనుకబడి ఉన్నది. ఎవ్వరికి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఆయన గోల్ ఉన్నది. అది 100% చేస్తాడు, 100% న్యాయం చేస్తాడని మాకు నమ్మకం. నిత్యావసరాలు అనేవి ప్రజలకు దగ్గరగా ఉండాలి, అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. ఎందుకంటే మొన్ననే చూసాం ద్వారంపూడిలో రైస్కి సంబంధించి ఎక్స్పోర్ట్ చేయడం సౌత్ ఆఫ్రికాస్కి, ఇక్కడ మనము ఇబ్బంది పడ్డము. అంటే మనకి రావాల్సినవన్నీ అక్కడ నుంచి వస్తున్నవి ఏమో గంజాయిలు, డ్రగ్స్ ఇలాంటివి ఇంపోర్ట్ అవుతున్నాయి. పోవడమేమో బియ్యము, ఇవన్నీ కూడా ఒక పెద్ద మొత్తంలో తరలిస్తున్నారు. అది మొన్న మనం కూడా చూసాం కదా. మరి ఏమంటారు దీని గురించి? మళ్ళీ ముందు దీని గురించి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1000 టాటా ఏస్ బండ్లు తీసుకొని డోర్ కు డోరు ఇంటింటికి సప్లై చేస్తాము, పప్పులు బియ్యాలు అని చెప్పాడు. ఆ పప్పు కిలో పప్పు వెయిట్ చేస్తే 750 గ్రాము, అమ్మడమేంది కిలో అని ఇవ్వడం. అవన్నీ వెయిట్ చూస్తే అంటే 250 గ్రాము గవర్నమెంటే దోచేస్తున్నారు. అలాగా మన బియ్యం ఇక్కడ పండించిన దాన్ని మనకి ఇచ్చినని చెప్పి అక్కడ సౌత్ ఆఫ్రికా అన్నాడు. ఇలాని అవినీతి డబ్బులు. అలానే తిరుపతిలో రోజా మేడం ఏమో తిరుపతి దర్శనం పోతే ఆమె 100 మంది వెళ్ళడం. శ్రీవాణి టికెట్ 10,500 రూపాయలు. ఈరోజు మా కిరణ్ రాయల్ అని మా అన్న అక్కడ ధర్నా చేస్తున్నాడు. 10,500 రూపాయలు ఒక టికెట్ వసూలు చేసి తిరుపతి అకౌంట్లో 500 చూపెట్టి 10,000 రూపాయలు లేవు. ఇప్పుడు 5 సంవత్సరాలు దాన్ని కౌంటింగ్ చేస్తే 1,100 కోట్ల స్కామ్ అది. ఇది బియ్యం వస్తే అదొక 1000 కోట్ల స్కామ్ ఉంది. ఇలాంటి రేట్లు కూడా పెంచారు కదా టీటీడీలో, పైన రూమ్ రేట్స్ కూడా, గెస్ట్ హౌస్ రేట్లు అన్ని పెంచేశారు. తను అంతకుముందు ఎండి గారు అది ఏమంటే 2,500 ఉన్నా 5,000 వేసుకోండి, 5,000 ఉన్నా 10,000 వేసుకోండి. ఒక భక్తులు ఒక స్వామిని చూడనీకి 500 టికెట్ చాలా టూ మచ్. అది ఈయన ఇష్టం పడినేసి సరే దాన్ని గుడికి వాడుతురా, ఆ రోడ్లు బాగా చేస్తున్నారా, ఇంకా డెవలప్ చేస్తురా, ఆ పైసలు అని చెప్పి వీళ్ళు వాడుకున్నారు. ఇలాంటి ఏమంటారు గోవిందునికి పంగనామాలు పెట్టారు. దాన్ని ఏమో చేద్దామని చూశారు, వాళ్ళ డాడీ చూద్దామని చూశారు, గుట్టపాలు అయినారు. ఈయన అదృష్టం బాగుంది, ఈ కూటమి వచ్చినందుకు అయినా బాగుంది. మళ్ళీ జయమోడిని ఏ గుట్టలో చూస్తున్నట్టు నాకు తెలియదు. అండ్ ఇంకోటి మీరు అన్నట్టుగా ఇక్కడ రోజా గారు వీళ్ళ ప్రభుత్వం అంతా ఎంత భారీ ఎత్తున రేట్లు పెంచారు కదా. ఇక్కడ ఒక మాట అన్నారు, వేరే వాళ్ళు అన్నారు, ఆవిడ సామాన్యుల కోసమే ఆవిడ వెళ్ళడం కూడా ప్రతిసారి ఎందుకు వెళ్తుందంటే సామాన్యులని ఆవిడతో పాటు తీసుకెళ్తే అందరూ విఐపి దర్శనాలు చేసుకోవడానికి ఆవిడ చాలా గొప్ప పని చేస్తుంది అని కూడా ఆవిడ తరపు వారు వాదిస్తున్నారు. అంటే మాకు ఏంటంటే ఒక్కొక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ చుట్టాల ద్వారా 50,000 నుంచి 1,00,000 కలెక్షన్ చేస్తున్నాను. అవును, విఐపి టికెట్స్కి. మరి ఈ డబ్బులతోనే వాళ్ళ అబ్బాయికి బెంచ్ కార్ ఏమో ఇప్పించినాను అనుకుంటా. బెంచ్ కార్ కొంచెం తక్కువ పడ్డాయేమో డబ్బులు, ఈ విధంగా కలెక్షన్ చేసినాను అనుకుంటా. కరెక్టే మీరు అన్నది. సామాన్యంగానే మా అందరికి దర్శనాలు ఫ్రీగా చేయించడము, ఒక్కొక్కరు 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకునడము. కరెక్ట్. ఆ డబ్బులు కొంచెం బెంచ్ కారు, ఇప్పుడు అక్కడ కొన్ని ఆస్తులు అవి ఇవి. మేము రోజా మేడం చిరంజీవి సార్ ముఠా మేసి చేసేటప్పుడు ఆమెకు 5 లక్షలు 3 లక్షలు తీసుకున్నాను విన్నాము. ఇప్పుడు అంటే 1 కోటి రూపాయలు హీరోయిన్లు తీసుకుంటున్నారు. మళ్ళీ ఆ పైసలు లేవు. మరి ఈ పైసలు ఇప్పుడు రాజకీయం పైసలు అయితే బాగా సంపాదించి పెట్టింది. ఇప్పుడు చెన్నైలో స్టూడియో కూడా కడతాట్టు రెడీ ఉన్నారు, సినిమాలు తీస్తట్టు ఉన్నదేమో ఈ అవినీతి పైసలతో. సినిమాలు తీస్తారు. ఇప్పుడు ఆమె ఓవర్ తీసుకోరు, మా జబర్దస్త్లోనే తీసుకోరు. ఆమె జబర్దస్త్ వస్తే మా జబర్దస్త్ టీము ఆమెతో చేయరు. ఎట్లా చేస్తారు మేడం? మీరు ఎంత, వాళ్ళకి అవకాశం ఎంత అని అడిగినామా? ఇప్పుడు ఎవరైనా కింది స్థాయి నుంచి ఎదిగిర్రు. ఇప్పుడు అదే మాట రోజా కంటే ఇదే అదేనా అడిగితే ఎట్లుంటది? వాళ్ళు చిన్నోళ్ళు ఏం చేస్తాను వాళ్ళదేంది అలాని ఇట్లా తీసి పడేసి మాట్లాడను. ఇప్పుడు ఆయన జడ్జి ఉండి చూస్తారా? అదే చెప్పే చూపెడతారు వాళ్ళు. ఇంకైతే జబర్దస్త్ లో కూడా తీసుకోరన్నమాట. జబర్దస్త్ లో అవకాశమే లేదు. ఉన్నారంటే ఇక మేము మా జనసేన టీం ధర్నా చేస్తాం మళ్ళీ.
కంపల్సరీ మా గబ్బర్ సింగ్ టీం ధర్నా చేస్తాం. తీసుకోకూడదు కంపల్సరీ. అమ్ము ఆయన మాటలు ఎప్పుడైనా ఊకున్నామా మేడం? అసలు జగన్ కాలుకి పీకర్ అని చెప్పి అన్నది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలు ఉన్నాడు, రోజా మేడ కాలు ఉన్నారు. ఇక ఇద్దరు అలా విక్కుంటా కూర్చోవాలి, అంతే కదా. ఏ రోజు అన్ననికి అప్పుడు అనగలే ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనేంత స్థాయిగా నీకు అన్నది కదా, జగన్ అనే అంత స్థాయి నీది అన్నది. నేను ఇప్పుడు అడుగుతున్నాను, పవన్ కళ్యాణ్ సార్ అనే అంత నీ స్థాయి ఉందా? అంతే. అదే కారు కొన్నారు కానీ రోడ్లు వేసుకోలేకపోయారు రాష్ట్రంలో. అంతే, బెంజ్ కార్లు కొన్నారు కానీ పాపం రోడ్లు వేసుకున్నాం. మనం వేద్దాం ఇప్పుడు, అంతేగా. అప్పుడు కూడా మాకు ఏదో ఒక సీట్ ఇచ్చినా అది కూడా గుంజుకున్నారు జనసేన నుంచి. అప్పుడు కూడా రోడ్లు వేయడానికి రెడీ ఉన్నాము. కౌలు రైతుకు లక్ష రూపాయలు ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. ఆయన చెమట, ఆయన కష్టపడిన ఇండస్ట్రీ పైసా. మీకు 5 ఏళ్ళ నుంచి 151 ఎమ్మెల్యేలు ఇచ్చినా కూడా మీరు రోడ్లు వేయలేకపోయినారు. అలా అవినీతిని ఒకటి తినడమే అయింది. ఇప్పుడు ఖాళీ 3 నెలలే నిన్న అన్నం వెళ్తున్నాం మేడం, ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ఇప్పుడు లాస్ట్ వాళ్ళు 3 మిగులుతారు మేడం వాళ్ళ ఇంట్లో. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి, పెద్దారెడ్డి, రోజమ్మ గెలవలే కదా. ఆయన ఏం పేరు, పెద్దారెడ్డి వాళ్ళ అబ్బాయి ఉంటాడు, మిథున్ రెడ్డి. ఈ 3 ఉంటారు. ఎందుకంటే అంతే, మిగిలినోళ్ళందరికీ అంతే ఇక. ఆ 3 కూడా సోనియా గాంధీకి ఇట్లా ఒప్పుకుందంటే ఆయన కాళ్ళ మీద పడి ఉంటారు. అంతేనా? అంటే సోనియా గాంధీ సవాల్ చేసినాడు. సోనియా గాంధీ సామాన్యుడు ఒప్పుకోదు కదా. సోనియా గాంధీ అవసరం లేదు మాకు అని ఫస్ట్ లో మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మా నాయనని చంపిండ్రు, రిలయన్స్ వాళ్ళు వీళ్ళు కలిసి అని అన్నారు. ఇప్పుడు లాస్ట్కు పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఎంత అన్నటోళ్ళు, పవన్ కళ్యాణ్ పేరు పెళ్ళి కూడా నీకు జగన్మోహన్ రెడ్డికి పదం నేను పలకను అన్నటోడు. ఎప్పుడున్నా దత్తపుత్రుడు అన్నటోడు. మొన్న అన్నతుండే అలా మా జనసేన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వాళ్ళకు పొత్తు మా వాళ్ళు కూడా కంగ్రాచులేట్ చెప్పినందుకు. అది ఫస్ట్ నుంచి అంటే చాలా బాగుంటుంది అని మన అసెంబ్లీలో చూసినప్పుడు మేడం. పాపం పసివాడు ఆ ముఖం కనిపించింది మేడం మన అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు. చాలా బాధ అనిపించింది అందరికీ. అంటే ఆ ముఖంలో కూడా కమల్ హాసన్ ఎక్కడ ఉన్నాడేమో అని కమల్ హాసన్ ఇక్కడ కనిపించింది నాకు అసెంబ్లీలో. అడిగారుగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి లేకపోతే నేను రాను అసెంబ్లీకి. అది పబ్లిక్ ని కోరుకోవాలని వీళ్ళు ఎందుకు ఇస్తారు నీకు? పబ్లిక్ అంతగానే నీవు 11 సీట్లు ఎక్కువ అనుకుంటారు వాళ్ళు. ఆ పబ్లిక్ ఇవ్వలేనప్పుడు నువ్వు చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రతిపక్ష హోదా కావాలంటే మాకు హక్కు ఉంది 21 సీటు మా పవన్ కళ్యాణ్ సార్కు ఉన్నది. రేపు ఈ పథకాలకి ఇట్లా చంద్రబాబు నాయుడుకి ఇట్లా ఏదేదో ఆమెను ఇవ్వకపోతే మోడీని ఎదిరిగిచ్చిండు. పాసిపోయిన లడ్లు ఇచ్చినావు నువ్వేమి ఇచ్చినావు ఆంధ్రప్రదేశ్. కానీ మోడీ సార్కి పవన్ కళ్యాణ్ సార్కి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాంటి మనిషిగానే మా పవన్ కళ్యాణ్ సార్ ఎదిరించిండు. అడిగారు కదా సార్ పాపంగా, నేను చాలా సంక్షేమాలు చేశాను, నేను బటన్ నొక్కగానే నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేసినాయి, నన్ను ఎందుకు ఓడిచ్చారు అని అడిగారు కదా. మేము డోర్ కు డోర్కి వెళ్ళానమ్మా, నీకు అమ్మ ఓడి వచ్చిందా, మాకేడు వచ్చింది సార్ అని. అరే బటన్ వచ్చింది కదంటే వైసీపీ జెండా మోషనలకు వచ్చింది సార్, వైసీపీ జెండా మోషనలకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ కూడా ఓడిపోవడం కారణం ఏంటంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనే ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ ఓన్లీ తెలంగాణ జెండా మోషన్కే ఇచ్చాం. అది కేసీఆర్ తెలుసుకోలేకపోయినాడు. అలాగనే జగన్మోహన్ రెడ్డి లీస్ట్ ఇచ్చాకనే బటన్లో పెట్టేసిండు, అందరికి పోయింది. అలా జెండా మోసిన ఇంట్లోనే 10 పథకాలు పోయినాయని కరెక్ట్ కష్టపడినోడు కరెక్ట్ పైసా ఊరికి అందలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయలు నేను ఇచ్చిన, ఆయన కూడా నన్ను ఓడిచ్చు అని మొన్న బాధపడ్డాడు. మా పాపం పసిపాడు మా జగన్మోహన్ రెడ్డి గారు. సో మీకు ఆ సర్వేలో అది తెలిసింది, కష్టపడిన అంటే న్యాయంగా ఉన్న నా మామూలు సామాన్య ప్రజలకు అందలేదు, ఓన్లీ వైసీపీ పార్టీ సభ్యులకు మాత్రమే అందింది. అప్పుడు వాలంటీర్లు ఉన్నారు కదా సార్, అందరూ వాలంటీర్లు మేము వెళ్తున్నారు, ఇంటింటికి వెళ్ళి బెల్లు కొట్టి మరీ ఇస్తున్నారు, సంతకాలు పెట్టించుకుంటున్నారు అన్నారు కదా. మరి ఎక్కడ పోయాయి పథకాలన్నీ కూడా? వాలంటీర్ల వైసీపీ నాయకుల వాలంటీర్లనే కదా అన్నారు, అంత వేల మంది వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు అని చెప్పి 5,000 రూపాయలు వీళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు దొబ్బిరు, వాళ్ళు వైసీపీ నాయకులు. వాళ్ళు ఈరోజు వాలంటీర్ లేకుంటేనే ఇదే గవర్నమెంట్ మనుషులని ఫస్ట్ రోజు 1వ తారీఖు పింఛన్ వాళ్ళకి ఇచ్చిండు. మరి వాలంటీర్ లేకుంటేనే పింఛన్లు వెళ్ళినాయా? మరి గవర్నమెంట్ ఉద్యోగాలు వాలంటీర్ లేకుండా వాళ్ళ జీతాలు అకౌంట్లలో పడ్డాయా? మరి చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు? ఈరోజు అనుభవం మనిషి కావాలి,
జనసేన వాళ్ళు చాలా మంది చాలా అంటే బాధపడ్డారు. 21 సీటు తీసుకుంటున్నాం సార్, మనకేం తక్కువ, 60 నుంచి 70 గెలుస్తాము అంటే కూడా ఈరోజు నీకు తెలియదు అని మా లాంటి పెద్ద పెద్ద నాయకులకు వాళ్ళకు పవన్ కళ్యాణ్ ఒకటి చెప్పింది, మీరు నన్ను నమ్మండి, మార్పు ఎట్లా చూస్తో తోడు. మనము ఇక్కడ వైసీపీ అయినా సరే, ఇక్కడ టీడీపీ అయినా మనం లేని వాళ్ళు సీఎం కాలేరు, నన్ను నమ్మండి అని చెప్పి అదే విధంగా రిజల్ట్స్ వచ్చినాయి, అదే విధంగా ముందుకెళ్ళారు. పవన్ కళ్యాణ్ ఆ విధంగా మార్పు తీసుకొచ్చారు. అవును, నన్ను నమ్మండి అన్నారు, ఆయన ఓన్గా భుజాలపైన వేసుకున్నారు. ఇక్కడ మాకు ఫుల్ ఫ్యామిలీ, మా చిరంజీవి సార్ కూడా, మా పవన్ కళ్యాణ్ సార్ కూడా 50% సపోర్ట్ ఇచ్చింది. నా తమ్ముడు నాకు సపోర్ట్ ఉంటుందని అని చెప్పి ఆయన వచ్చి రమేష్ గారికి సపోర్ట్ చేశానని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రచారం చేయలేదు. అంటే దాని మన వైసీపీ రావచ్చు, ఇక్కడ వీళ్ళు రావచ్చు తెలియదు, ఆయన పొల్లో జీరోలో ఉన్నాడు, ఆయన వైట్ పేపర్లో అంటాడు చిరంజీవి సార్. ఎందుకు మళ్ళీ తమ్ముడిని సపోర్ట్ చేసి అక్కడ సపోర్ట్ చేయకుండా, అలాగా పవన్ కళ్యాణ్ ఒక్కడే కష్టపడ్డాడు, ఒక్కడే కష్టపడి ఈ విజయం అంతా ఆయన ఒక్కందే. కరెక్ట్. ఆయన విజయం అంతా ఎలాగ ఒక్కరిదో. ఇక్కడ జగన్ గారిది తీసుకుంటే పాపం మన ఏపీ పేద సీఎం, చాలా పేద సీఎం, చాలా గరీబ్ సీఎం. రిషికొండలో అంత బాత్ టబ్బు 30 లక్షల బాత్ టబ్బు కట్టించుకున్న పేద సీఎం గురించి, జిల్లాలో 66 రాష్ట్రాల్లో ఉన్న ప్యాలెస్ల గురించి చూశాక, అంటే మేమంతా చూశాక చాలా షాక్ అయ్యాం. ఆ కట్టడాలు చూడడం ఏంటో, ఆ బాత్రూమ్లకు అంత ఖర్చు పెట్టడం ఏంటో, ఆ ప్యాలెస్ మరి అక్కడున్న 26 ప్యాలెస్లు కూడా కావచ్చు. ఆ ప్యాలెస్లు చూస్తుంటే ఇన్ని ప్రభుత్వ ఆస్తులు, ప్రజలకు సొంతమైన స్థలాలని అలా ఆక్రమించుకోవడం అనేది మీకు చూశాక ఏమనిపించింది? అసలు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎలా ఫీల్ అయ్యారు? మేడం, మేము ఒక 3 నెలలకు 6 నెలలకు ఒక మీటింగ్ పవన్ కళ్యాణ్ అంటే వెళ్తుంటే, మాకు పవన్ కళ్యాణ్ సారు ఏదైనా గ్రాఫిక్ చేసినేమో ఇట్లా ఇలా వెళ్తుంటే రోడ్ల పైన నేను వెళ్తుంటే, నిజం అంటే నేను పిఠాపురంకి వెళ్తున్నాను, మ్యాక్సిమం ఒక ½ కిలోమీటర్ రోడ్ బాగుండదు మేడం, ఇంచుమించు ఒక 25 నుంచి 30-40 కిలోమీటర్ మేడం. ఇదే పాపం ఎవరైనా దేవుని అక్కడికేని ప్రెగ్నెంట్గా ఉంటే హాస్పిటల్ పోయే అవసరం లేదు, ఆ వంపులంపులేమో డెలివరీ కొడుకో బిడ్డో అనుకొని వెళ్ళిపోతుండే. ఇప్పుడు అదే వైజాగ్లో ఆయన ప్యాలెస్లు కట్టిన దాంట్లో ఒక టబ్బుది ఖర్చు 35 లక్షలు, అది బాత్రూమ్ది, ఆ రోడ్ మొత్తము సిమెంట్ రోడ్ అన్నా మనం అది వేయచ్చు మేడం 35 లక్షల నుంచి 50 లక్షలతో. మనకి జగన్మోహన్ రెడ్డికి అంత ఆలోచన రాలేదా? ఇప్పుడు పోనీ నువ్వు 500 కోట్లు పెట్టి అక్కడ కట్టావు, 500 కోట్లు కట్టి దాన్ని ఏం వాడుతావు దాన్ని? ఇప్పుడు ఫారెన్లకైనా వస్తే జస్ట్లు వస్తే వాడుకోవాలి, వాళ్ళ కోసం అంత ఛార్జ్, అంత కాస్ట్లీ మాకు అవసరం ఏమి? మనకు వాడుకోవడం తెలియదు అనే కదా సార్ రోజా గారు అంటుంది, ప్రభుత్వానికి ఎలా వాడుకోవాలో తెలియదు, వాడుకోండి అంటున్నారు కదా. ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్ వాడుకున్నాడు, వాడుకోరు, ఇది మన డబ్బు, ఆంధ్రప్రదేశ్ డబ్బు కదా మేడం, వాడుకున్నది తెలియదు అంటే ఆయన వేసిన జబర్దస్త్లో కష్టమైన పైసలు పెట్టి నువ్వు కొన్నావా మీ వాళ్ళ కొడుకుకు కారు? నువ్వు ఇళ్ళకైనా అవితిని ఇచ్చి తిరుపతిలకైనా శ్రీవాణి టికెట్లకైనా తీసుకొని మీకు కొడుకుకు ఒక బెంచ్ గారు ఇప్పించినావు. నువ్వు జబర్దస్త్లో 1,00,000-1,50,000 ఇస్తారు ఒక ప్రోగ్రామ్కి, నువ్వు ఆ కష్టాన్ని చేస్తే ఆ టబ్బు వాయిలో అప్పుడు 35 లక్షలు తెలుస్తుంది. వాడుకోవడానికి అంత కాస్ట్లీ అవసరమా మేడం? మా పవన్ కళ్యాణ్ సార్ అయితే మొన్న ఈ కరెక్ట్ నెలకు సాలరీ ఇస్తే ఆ సాలరీ డబ్బులు మీద వేయాలంటే ఎంత డబ్బులు లేవంట అక్కడ, సాలరీకి డబ్బులు లేవు. అందుకే పవన్ కళ్యాణ్ సార్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు సీఎం ఒక అనుభవం ఉన్న మనిషిని ఎందుకు కావాలంటే దీన్ని కోరిండు. పవన్ కళ్యాణ్కి అన్నిటి ప్రూఫ్. మొన్న 9 days 9 నెలల అమ్మాయి వెళ్ళిపోతే 9 రోజులలో అబ్బాయిని అమ్మాయిని ఏదో తీసుకొచ్చారు. మొన్న చూసాం కదా, ఆయన ఇమీడియట్ గా ఫోన్ చేయడం, జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారంట కదా. అలాగే 5 సంవత్సరాల నుంచి 35,000 మంది ఇక్కడ కనబడతలేరని అప్పటి నుంచి కొట్లాడుతారు. ఒక్క అబ్బాయినా ఒక అమ్మాయినైనా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే హోమ్ మినిస్టర్ తెచ్చిపెట్టారా? ఎగ్జాక్ట్లీ. అంత మార్పు. నీకు రాజకీయమే చేయనికి రాదు, నువ్వు పొలిటికల్గా పనికి రావా అన్నారు. ఈ రోజున ఏమన్నా పనికిరాని కూజాయమమ్మ అలాంటి మాట్లాడినాకు 9 రోజులలో ఎక్కడో దేశంలోకి తీసుకొని వచ్చిరా అమ్మాయిని, రాష్ట్రాలే దాటిచ్చేసారు అమ్మాయిని. రాత్రికి అంటే 9 రోజులు అంటే 3 రోజులు గడవకుండా అమ్మాయి నేను రిటర్న్ తెచ్చేసారు, కాపాడి తీసుకొచ్చేసారు. ఇంకా అలాంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో, ఎక్కడ బాధపడదు అంటే అప్పుడు కనిపించని సమస్యలు ప్రభుత్వం వచ్చిన 20 రోజులకే వీళ్ళకి ఎందుకు కనిపిస్తున్నాయి? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నారు కదా జగన్ గారు, ఈ ప్రభుత్వం ఏం చేయకపోతే, ప్రజల మన్నన పొందకపోతే వీళ్ళ ప్రభుత్వం నిలబడదు, నేను చూస్తూ ఊరికే ఉండను అని ఇందాక వార్నింగ్ ఇచ్చారు లైవ్ లో పెట్టి. మరి 5 ఏళ్ళ కాలు మొక్కిరు మేడం, ఆడ ఒప్పుకోలేని అందుకున్నట్టున్నారు. ఇంకా ఏరేది ఏం లేదు, సరే జనాల్లో బయటికి వెళ్దాం, మళ్ళా మా వైఎస్ రాజరెడ్డి
ఓదాది యాత్రనా ఏదో యాత్ర ఓదార్పు పెట్టుకుంటారు యాత్ర. అది పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక యాత్ర పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇప్పటికైతే మా చంద్రబాబు నాయుడు ఇట్లా అవకాశం ఇచ్చినట్టే మా పవన్ కళ్యాణ్ సార్ ఒప్పుకోడు. ఇప్పుడు ఇంకొకటి చంపారు, బాబాయ్ని అయితే వాళ్ళే చంపుకోరు. ఇప్పుడు ఓరు చంపుకుని ఓదాది యాత్ర పెట్టుకుంటారు. అలా పబ్లిక్ లో రావాలని సోనియా గాంధీ ఇట్లా ఒప్పుకుంటే ఆ విధంగా వద్దాం అనుకురేమో, ఆడ డీల్ నడవలేదు, వాళ్ళు ఈ విధంగా ముంగడికి వస్తున్నారు. అంటే మాకు సానుభూతి యాత్రలు అలవాటు కదా సార్. ఫాదర్ చనిపోయాక, బాబాయ్ చనిపోయాక కోడి కత్తి కేసు, రాళ్ళు విసరడం, ఇవన్నీ సానుభూతి కదా. ఇప్పుడు రాళ్ళు ఇచ్చిరా మేడం? జగన్ గారికి రాయి తగిలి కన్ను పోయి ఇవన్నీ జరిగాయి కదా, చూడలేదా మీరు? నేను కళ్ళారా చూసినది మేడం. రాయితో ఇట్లా కొట్టుకున్నాగా మీరు రాయి తగిలిందని అంటారు మేడం. రాయితో కొడితే పలిగిపోయి ఇట్లా అయిపోతుంది మేడం. అంత దూరంకి కొడితే అని వి షేప్ లాగా తాకుతుంది మేడం. అది డిజైన్. మేము మేకప్లో మేము ఫైట్ల సీన్లో ఇవన్నీ ఎన్ని వేసుకోలేము మేడం. అవి ఆయన సినిమాలకే సినిమా చూపెట్టిండాడు ఆయన. అది కరెక్ట్ కాదు. ఎన్ని యాక్టింగ్ చేసాను. మొన్న కోడి కత్తిది అది ఫెయిల్ అయిపోయింది. ఈ విధంగా మళ్ళీ సానుభూతితో మళ్ళీ ఇది చేద్దాం అనుకోను. ఇంకేమేమో మళ్ళీ బాబాయ్ని ఇంకా కాకుండా ఇంకేమన్నా ఇంకా వైఎస్ఆర్ వాళ్ళు ఇంకా బాబాయ్లు ఇంకా హ్యాండ్ ఓవర్ దొరకలేదేమో. భయంపడి ఆయన మమ్మీ ఏమో ఫారెన్ వెళ్ళిపోయింది, చెల్లెమో హైదరాబాద్కి వచ్చేసింది. ఎక్కడ దొరకకుండా ఆయన కట్టుకొని నన్ను అని ఆయన మంగాడు బెల్లం కొట్టే శ్రీనివాస్ గారేమో ఒకరోజు ఈ కన్ను కట్టుకుంటారు పట్టి, ఒకరోజు ఈ రోజు ఈ కన్ను నడవలేదు. అన్నీ చేసుకొని ఇంకా నమ్మకం ఓడగొట్టుకురారు. ఎన్నిసార్లు యాక్టింగ్ చేస్తావు కమలాస్తాన్, నువ్వు ఇక్కడ రాదు, 11 సీట్లకి నువ్వు ఇంట్లో ఉండని చెప్పి కూర్చోబెట్టారు. ఎగ్జాక్ట్ అంతే అంతే అన్నట్టు. ఇప్పుడు ఈ పార్ట్ పక్కన పెడితే జగన్ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారి విజయం గురించి మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అందరూ డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ అనుకున్నారు. బట్ ఆయన తీసుకున్న శాఖ పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అంటే గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందాలి, నీళ్ళతో సహా ఆహారంతో సహా గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావించి తీసుకున్నారు ఆయన. సో ఆయన తాలూకా మనుషులు అంటూ కొంతమంది ఇప్పుడు హల్చల్ చేస్తున్నారు. ఏమన్నా అంటే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా మనుషులు అని. సో నిన్న కూడా ఆయన మీటింగ్లో మాట్లాడారు, నా పేరు చెప్పి తిరుగుతున్నారు, బైక్ రేసులు పెట్టుకుంటున్నారు, ఇవన్నీ తగ్గించుకోండి అని. అసలు ఏం జరుగుతుందంటే ఆయన పదాన్ని వాడి ఎవరన్నా మిస్యూజ్ చేస్తున్నారా ఎక్కడన్నా? అంటే ఆయనకు ఎందుకంటే ముందే మన జనసేన నాయకులైనా ఇరమైళ్ళైనా ఏదైనా సరే, ఇప్పుడు గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎవరు అట్లా నంబర్ ప్లేట్లు ఎవరు చేంజ్ చేసుకోవద్దు. ఎందుకంటే అందరికి ఒకటే రూల్స్, మినిస్టర్కి రూల్ అయినా ప్రైమ్ మినిస్టర్కి అయినా ఎవరికైనా ఒకటే రూల్స్. ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యేగా తాలూకా అని చెప్పి కింద రాయడము, నంబర్లే లేకుండా చేయడము, రోడ్ పైన రిటర్న్ రావడము, సేజింగ్, ఇప్పుడు గవర్నమెంట్ పోలీసు వాళ్ళ మీద పోవడము, ఇప్పుడు కొన్ని ఉన్నాయి. అంటే ఆయన ఇండస్ట్రీ నుంచి వచ్చినప్పుడు ఆయన బైక్ రేసింగ్ అయినా కంటే కొంచెం పవన్ కళ్యాణ్ చూస్తే ఎవరికైనా ఉత్సాహం వస్తుంది. దానికోసము పవన్ కళ్యాణ్ సార్ మన పిఠాపురంలో సభ పెట్టుకొని చెప్పాడు, మనము ఒక బాధ్యత ఇచ్చిర్రు, బాధ్యత నేను ప్రూవ్ చేసుకోవాలి, నీకు అవసరం ఉంటే ఇదే పిఠాపురంలో మళ్ళీ ఆయన కష్టపడి ఇంకో సినిమాకి సైన్ చేసి 3 ఎకరాలు జాగా ఉన్నా, 3 ఎకరాలలో మీరు వచ్చి ఆడ బైక్ రేస్ పెట్టుకోరు, ఏదైనా పెట్టుకుని ఆడే నీ చేయరని. పిఠాపురం తాలూకా నేను నీ మనిషిని, ఆ విధంగా స్టిక్కరింగ్ ఇలా అని చెప్పి కానీ మా పవన్ కళ్యాణ్ సార్ దండం పెట్టి చెప్పిండు. వాళ్ళు కూడా అంతా పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆయనకు ఒక బాధ్యత ఇచ్చారు, ఆయనను మనం సీఎంగా చూసుకోవాలని మా గోల్. 21 సీటే కాదు, నెక్స్ట్ ఇంకా 5 yearsలో మనం కంపల్సరీ సీఎం మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఏదైనా చేయాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు అడగాలి. ఆయన ఏదైనా మంచి చేయాలన్నా చెడ్డ చేయాలన్నా ఏదైనా చేయాలని కూడా ఒకరు. ఆయన అయితే 1 రూపాయి తినడమ్మా మాకు తెలుసు, ఆయన కష్టాన్ని బయట పెడతాడు. ఇలాంటి ఏదైనా ఆయన నిర్ణయం ఓన్గా తీసుకోవాలంటే ఈరోజు ఆయనకు ఇప్పుడు ఆయనకి ఇట్లా సీఎం అయిన అనుకోమ్మా, డొక్క సీతమ్మ లేదు, చంద్రబాబు నాయుడుతో అడిగాడు, మీరు అన్న క్యాంటీన్ పెట్టుకోరు, కొన్ని దానిలో మా జనసేన ఎక్కడ ఉన్నాయో డొక్క సీతమ్మ క్యాటరింగ్ పెట్టండి. అలాగా వాళ్ళ పవన్ కళ్యాణ్ మనం సీఎం చేసుకుంటే పవన్ కళ్యాణ్ది వార్డ్ ఎక్కడ ఉండదు, చిరంజీవి అని ఉండదు, పవన్ కళ్యాణ్ వాళ్ళ నాయన పేరు ఉండదు. దేశం కోసం ఎవరు కొట్లాడారు, దేశం కోసం ఎవరు మంచిగా వాళ్ళ పేరు పథకాలు పెడతారు. మీరు రాసుకోండి మేడం, నేను మళ్ళీ మీ ఛానల్ని నేను గుర్తు చేస్తాను. నేను అలాంటిదే ఆయనకు మనసులో ఉన్నది.
అని ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా రిక్వెస్ట్ చేసి కొన్ని డొక్కం సీతమ్మ కథ కొన్ని పెట్టండి అని ఆయన గోల్ అదనమాట. అదే ఆయన ఎప్పుడు కూడా దేశం గురించి వీటి గురించి బుక్స్ చదవడం కానీ ఆయన మాట్లాడే విధానం కానీ అలానే ఉంటుంది. అంటే అందరినీ కూడా ఒక ఆలోచన విధానం వైపు నడిపిస్తుంది. అంటే ఇది ఆలోచించండి, మీకు ఇక్కడ తక్కువ అవుతుంది, మీకు కావాల్సిన వాటిని నోరెత్తి అడగండి, మీకు ఏది కావాలనుకున్న ప్రభుత్వాన్ని నిలదీయండి అని ఎప్పుడు మాట్లాడుతుంటారు. నిన్న కూడా అదే అడిగారు. అంటే నిన్న ఉప్పాడలో పెట్టినప్పుడు లైవ్లో మద్యం మారిందా, మద్యం ఇంకా మద్యమే తాగుతున్నారా, ఏంటి ఏం జరుగుతుంది ఈ మద్యం విషయంలో అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. సో అటువైపు కూడా అంటే గత ప్రభుత్వం మద్యం లేని ప్రభుత్వం అన్నది, కానీ విచ్చలవిడిగా మద్యం అమ్మడం జరిగింది, కల్తీ మందు ఎక్కువ. సో అలాంటి వైపు కూడా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా దాని వైపు కూడా? అంటే అది కంపల్సరీ మందని మారుస్తారు, మళ్ళా లీజ్కు మళ్ళీ అందరు టెండర్లు నేర్పిస్తారు. ఆ మంది అయితే నేను కూడా చాలాసార్లు షూటింగ్కి వెళ్ళాను, అక్కడ మనం జర ఫైట్ సీన్లు అవి ఏం చేసుకుంటే 2 పెగ్గులు వేయాలి కంపల్సరీ మేము. అది తాగితే ఇట్లా మనం కొన్ని 6 నెలలు బతికే నెలలు చనిపోతాం, అంత బాగాలేదు మందు. పవన్ కళ్యాణ్ సార్ చంద్రబాబు నాయుడు మందు కంపల్సరీ మారుస్తారు అని ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ధన్మని అలా మందు తీసేసినట్టు కూడా కొన్ని టెండర్లు వేయడం అవన్నీ టైం పడుతుంది. 1-2 మంత్స్లో అది కూడా కంప్లీట్ అవుతుంది. అది ఆ మందు చేంజ్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఓకే ఓకే గ్రేట్. అది కూడా మెయిన్ మారాల్సిన విషయాలు సార్. ఇప్పుడు ఒక్కటి సినిమా వచ్చింది కదా మేడం, అర్జున్ గారిది. ఇలాంటి పవన్ కళ్యాణ్ ముందే శంకర్ గారు చూసి రాసుకున్నట్టు అనిపిస్తుంది మాకు. కంపల్సరీ మందు అయింది. మొన్న యాక్చువల్లీ నేను మంగళగిరి ఆఫీస్ వస్తుంటే అక్కడ ఒక చిన్న గుడిసె లాంటి ఉంటుంది, అది అలా అంతా బయట వాచ్మెన్స్ వాళ్ళు ఇల్లు కూర్చుంటారు. అక్కడ అమ్మాయి అదే 9 years అమ్మాయి అక్కడనే కంప్లైంట్ చేయడానికి వస్తే ఆయన అనొచ్చు, దామ్మ లోపల ఆఫీస్లో కూర్చొని మాట్లాడదాన్ని. ఆయన ఆన్నే దిగి ఆన్నే కుర్చీ చేయించుకొని ఆన్నే ఉండి ఆన్నే ఫోన్ చేయించి అన్నగా డీజీపీకి ఫోన్ చేసి ఆ గుడిసెలు ఇది గుడిసె ఎక్కడరా అంటే మన బయట గేట్ కన్నా సార్ కూర్చున్నాను అన్నాను. అంటే ఒక్కటి సినిమాలు అట్టనే వెంటనే అవన్నీ అవుతుంది కదా. ఇలాంటి మా దేవుడు ఉన్నట్టు ముందే శంకర్ గారు చూసి రాసుకున్నట్టు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆడపిల్లల విషయంలో కూడా చాలా దారుణాలు జరిగినాయి రాష్ట్రంలో. అంటే దిశ అని పెట్టినా కూడా ఎక్కడ న్యాయం జరిగినట్టు అనిపించలేదు. చాలా మంది వాళ్ళ సమస్యలు ఇప్పుడు ప్రత్యేకంగా వెతుక్కుంటూ వస్తూ జరుగుతున్నాయి. సో అమ్మాయిల విషయంలో ఏమైనా సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం కానీ యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా ఆయన ఇలాంటివి ఏమైనా పోలీసులకు చెప్పడం కానీ అమ్మాయిల క్షేమంగా గురించి ఉండటంలో ఇలాంటివి కూడా తీసుకుంటున్నారా? జెంట్స్లో పవన్ కళ్యాణ్ కుళ్ళ చెప్పాడు, నాకు జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ అభిమానులు ఉన్నారు, మీరు నారాజ్ అయినా పర్వాలే, నేను లేడీస్ కోసం అయితే ప్రతిదీ ముంగడుండి నేను గొడవపడతా. ఈ 35,000 మంది మ్యాక్సిమం దాని క్లూ కంపల్సరీ తీసి బయట పెడతారు. దాన్ని ఈరోజు పిఠాపురం బియ్యం ఎలా ఉన్నదో అది కూడా బయట త్వరలోనూ బయటపడుతుంది కంపల్సరీ. అవసరం లేదు. ఈరోజు వైసీపీలో సెకండే కానీ పొద్దున్నే తెల్లారి ప్రెస్ మీట్ పెట్టుటోళ్ళు అంబటి రాంబాబు ఏమైంది, కొడాలి నాని ఏమైంది, ఇప్పుడు ఇన్ని బయటికి వస్తున్నాయి, ఎవరు మాట్లాడడానికి వస్తలేదు. ఎందుకంటే వాళ్ళు తప్పు ఒప్పుకున్నట్టే కదా, లేకపోతే తెల్లారి వాళ్ళు పెడతారు. ఇలా జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమవుతలేదు. అసలుకి నీ వెనక అన్ని ఇట్లా స్క్రీమ్ బయట పెట్టిర్రు, నువ్వు ఏదో ఇది చేస్తలేరు అది చేస్తలేరు, నువ్వు 6 పథకాలు అన్నావు ఇదన్నావు, మొత్తం డబ్బులు దోసుకొని పోయి నువ్వు లండన్ పంపించేస్తే వీళ్ళు 6 పథకాలు ఏడికని తెస్తారు? ఏడో వాడితే అక్కడ తిరుపతి మీద అప్పు, ఇక్కడ రాజధాని మీద అప్పు, చేస్తే అప్పేమో పెట్టినావు. నువ్వు ఏం డెవలప్ చేసినావు అని నీ సొంతం మీ నాయన కష్టపడినా చెప్పి 2 లక్షల కోట్లు ఇచ్చినావా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు? ఈ డబ్బులే తీసి అక్కడ ఇచ్చినావు. ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలా, చేయాలా, ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఏది ఉన్నది. ఇలా జగన్మోహన్ రెడ్డి ఒక 6 నెలలైనా టైం ఇవ్వాలి ఇవ్వాలి. అవును అంటున్నారు కదా, ఇంకా మీరు రాజధాని కట్టలేదు, ఎలా కడుతున్నారు, ఎప్పుడు కడుతున్నారు? మీరు 5 ఏళ్ళు ఇచ్చినప్పుడు మీరేం కట్టారు? రాజధాని ఇప్పుడు మొత్తము జంగు పడిపోయినాయి బిల్డింగ్. ఆయన ఒక 20% చంద్రబాబు నాయుడు ఖతం చేస్తే జంగు పడిపోయినాయి ఆ బిల్డింగ్ మొత్తం చూస్తే. నువ్వు దాన్ని కూల్చుకొని దాన్ని మాకు కవరన చేసినావా? దాన్ని అట్లనే చేసినావు. పోలవరం అని కథం చేసినాం, అదేం లేదు. వాళ్ళకి అర్థం కాలేదంట కదా సార్ పోలవరం అంటే. అదే పోలవరం అంబటి అన్నాడుగా, అదే అంబటి రాంబాబుకు గుట్టి అమ్మాయిలేదు ఒకటే అర్థమవుతుంది నాకు. ఈ పోలవరం అనే అమ్మాయి కాదు, సురేఖ అయినా హాఫ్ అన్ అవర్కి వస్తా, గంటకు వస్తా, ఎప్పుడు వస్తాయి అవి ఒకటే అర్థమవుతుంది వాళ్ళకి. పబ్లిక్ జనాలు గుడ్డిగా నమ్మారు వాళ్ళని. అది అంతే. అసలు మా సంగతి పక్కన పెడితే ఆ మినిస్టర్స్ చేసే పద్ధతులు, వాళ్ళు మాట్లాడే మాటలు చూశాక మీకు ఏమనిపించింది సార్? అసలు మినిస్టర్స్ ఇలా ఉంటారా అనిపించిందా మీకు? నేను కొన్ని షూటింగ్లలో కొన్ని రాష్ట్రాల్లో మేము కూడా బెంగళూరుకి వెళ్తాము, ఎక్కడ ఏ రాష్ట్రంలో అట్లా బూతు మాట్లాడలు ఎక్కడ కనిపించలేదు మా, ఎక్కడ అనిపించలేదు మాకు. వీళ్ళు ఎందుకంటే బాగా అవినీతి డబ్బు ఎక్కువ అయిపోయి
ఇక మన ఛానల్ అన్నది కొవ్వు ఎక్కువయ్యి ఆ డబ్బు ఏ విధంగా ఈ మాటలు ఈ విధంగా వచ్చినాయి అలాగే. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఆనందం. ఇప్పుడు కులం వల్ల మనిషిని ఎదుటోళ్ళని తిడితే ఇప్పుడున్న కాపోలో తిడుతుంటే ఈయన ఆనందం పడుతుంటాడు. ఇప్పుడు ఆ కాపు అరే మనం ఎందుకు తిట్టాలని అమ్మ రాంబాబు గారికి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆలోచించాడు. ఆయనకి ఏంటంటే నేను ఇంకొక మినిస్టర్ పది రావాలని, ఈయన కాపుని తిడుతున్నాను ఎందుకు తిట్టాలని రాదు. ఆ టాకింగే ఈరోజు 11 సీట్లకు ఇది అయిపోయింది, దారుణంగా పడిపోయింది. కానీ ఇంకొక సంతోషమైన విషయం పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీలో ఆఫ్టర్ రామ్ చరణ్ గారి అమ్మాయి వచ్చిన తర్వాత ఏమంటారు వాళ్ళ ఇంట్లో అంతా కూడా పాజిటివ్. లైక్ చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు రావడం, పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ అవ్వడం, భారీ మెజారిటీతో గెలవడం, ఇలాగ అన్నీ కూడా సక్సెస్ అని వస్తుంది. మీరు ఆ ఫ్యామిలీలో దగ్గరుండి చూసిన వ్యక్తిగా మీకు ఎలా అనిపించింది? మేడం ఒక ఇంట్లో మ్యారేజ్ అయితే ఒక ఆడపిల్ల వచ్చి కాలు పెడితే నాకు రియల్ ఎస్టేట్లు ఇంత సంపాదించిన నాకు ఇదైంది అని అంటారు. మాకైతే గట్టి నమ్మకం మా గబ్బర్ సింగ్ టీం మొత్తానికి. రామ్ చరణ్ సార్ ఆ ఫ్యామిలీ అపోలో ఫ్యామిలీతోని ఇంకో అమ్మాయి కాకుండా ఇంకో అమ్మాయిని తెచ్చుకున్నారు కదా, ఆ నుంచి అన్నీ శుభమే. ఆ ఇంట్లో ఆ అమ్మాయి ఎప్పుడు కాలు పెట్టారో చిరంజీవి సార్కి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అలానే ఆయన వచ్చినాక ఆయన RRR అవార్డు ఏదో మళ్ళీ తర్వాత ఆస్కార్ అవార్డు వచ్చింది. దాని తర్వాతనే ముందు అది ఆస్కార్ అవార్డు, ఆస్కార్ తర్వాతే అది గ్లోబల్ స్టార్ అవార్డు అలాంటి చాలా. మేము ఈ రోజుకు పవన్ కళ్యాణ్ సార్ కూడా ఒప్పుకోవాలనుకుంటాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ కూడా ఎప్పుడైనా కలిసినా కూడా సార్ రామ్ చరణ్ గారు అమ్మాయికి వచ్చినప్పటి నుంచి అన్ని మీకు మంచి పనులు జరుగుతుంది సార్, మంచిగా అవుతున్నాయి సార్. ఈరోజు మోడీ సార్ ఒక సభలో పవన్ కళ్యాణ్ వెళ్ళి సార్ మా చిరంజీవి సార్ అన్నతో ఒక ఫోటో చూద్దామని అంటే ఆయన వచ్చాడము, ఇద్దరు ఇంట్లో లేవడము. మోడీ సార్ అంటే మామూలు వ్యక్తి కాదు. అట్లా ఆయన ఆడికని లాక్కొచ్చి అని అలాంటి చాలా మంచి కార్యక్రమాలు అనేది ఇంట్లో బాగా జరుగుతున్నాయి. మా పవన్ కళ్యాణ్ సార్ ఈ మధ్య మొన్న పోయినాం పిఠాపురం పోతే అక్కడ కలవలే, మంగళగిరి పోయినప్పుడు ఈ రామ్ చరణ్ కోసం మీరు అన్నట్టు ఈ విషయం కంపల్సరీ పెడతాను నేను. మీ లక్ష్మీ బిడ్డ మీ ఇంటికి వచ్చింది, ఇంకా మంచిగా అవుతారు. ఈ అమ్మాయికి ఒక నెక్స్ట్ 5 years వరకు సీఎం కూడా అవుతావు సార్ అని చెప్తాను ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇప్పుడు ఆయన ఎంత విన్ అయ్యాక అందరికి దృష్టి పడింది అకీరా మీద, వాళ్ళ అబ్బాయి మీద. వాళ్ళ అబ్బాయి గురించి, ఆ అబ్బాయి స్టైల్ గురించి, ఇంకొక పవర్ స్టార్ వస్తున్నారు అంటే అందరికి అంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళందరికీ కూడా అకీరా ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. మీకు ఈ విషయంలో ఏమైనా ఐడియా ఉందా? అకీరా ఎప్పుడన్నా ఎంట్రీ ఇవ్వచ్చా ఇండస్ట్రీకి? అకీరా భయ్య మొత్తం అన్ని ట్రైనింగ్ నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ సార్ ఏళ్ళలో స్టార్టింగ్ నుంచి కరెక్ట్ క్లాసు కొంపో ఇంపో అవన్నీ నేర్చుకుంటున్నాడు. ఎంట్రీ చాలా భారీ ఎత్తు ఉంటుంది. ఇప్పుడు అఖిరే కోసం చెప్తే వాళ్ళ సెకండ్ మిస్సెస్ అది ఇది అంటారు. ఆయన కిస్మత్లో అలా ఉంది, అయిపోయింది. ఆయన ఎవ్వరికి అన్యాయం చేయలేదు, ఇక్కడ ఫ్యామిలీకి అన్యాయం చేయలేదు, ఇక్కడ పిల్లలకి అన్యాయం చేయలేదు, అందరికీ న్యాయం చేసుకుంటూ వస్తాడు. అఖిరేకి అయితే ఎందుకు మోడీ సార్ దాకా కల్పించిండు అంటే నా పిల్లలు ఈ వైసీపీలోకి ఇట్లా నా మాట్లాడి నా పిల్లలు ప్రతి దాంట్లో నా 2 పిల్లలని తీసుకొని ప్రమాణ స్వీకారం తీసుకోవడం కూడా తీసుకెళ్ళాడు. అట్లనే ఢిల్లీకి పార్లమెంట్కి కూడా తీసుకెళ్ళి మాట్లాడిండు. ఎందుకు చూపెట్టిండు అంటే ఆయన చూపెట్టుకోవడం కాదు, కొన్ని వైసీపీలకు నోరు బంద్ చేయడానికి. అది మన చేతిలో ఉండదమ్మా, దేవుడు రాసిండు. ఆయన ఒక మరి అంటే అలా చిరంజీవి వాళ్ళ మిసెస్ చేసిండు, ఆమెకి నాకు అండర్స్టాండ్ కాలేదు. వేరే వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళు వచ్చి కంప్లైంట్ పెట్టకుండా వాళ్ళు ఏమనకుండా వీళ్ళకేమి వాళ్ళు అంటే సొంతం చెల్లి అన్నట్టు, వాళ్ళ అక్క అన్నట్టు, వాళ్ళ సుట్టపోలు అన్నట్టు వీళ్ళు వచ్చి అడగడమే అని దేవుడు అన్నట్టు మా పవన్ కళ్యాణ్ సార్కి ఉన్నాడు. అందరు నోరు మోపించాడు, మంచిదే రిజల్ట్స్ ఇచ్చిండు. వాళ్ళు ఎవరిని వదలరు కదా, వాళ్ళ సొంత చెల్లెలనే వదలరుగా, షర్మిల వాళ్ళనే వదలలేదు. వాళ్ళు ఆవిడ గురించే తప్పుగా మాట్లాడారు, ఇంకా వీళ్ళ గురించి మాట్లాడుకోకుండా ఉంటారా చెప్పండి? కరెక్ట్ మాట్లాడారు మీరు. సొంతం తల్లినే ఏంది, సొంతం చెల్లెనే ఏంది. తల్లి అయితే ఏడ్చి మాకే బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కోసం జగన్మోహన్ రెడ్డి మనకి ఎందుకయ్యా అని ఒక ప్రెస్కు మీటింగ్ ఇస్తే ఒక తల్లి లోపల ఎంత బాధపడి ఒక 3 నెలల ముందే వెళ్ళిపోయిందంటే ఆమెకేం భయం అంటే నన్ను చంపి రేపు మళ్ళా రాజకీయం చేస్తారమ్మా ఆ భయమా? షర్మిల మేడం అయితే ఇటు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్లో ఈయన వెళ్తా అంటున్నాడు, మళ్ళీ అన్నక షర్మిల ఉన్నది, మళ్ళీ ఆ రాజకీయం ఎట్లుంటో చూడాలి. చూద్దాం ముందు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం అవ్వాలని కూడా ఎదురు చూస్తున్నాం. మేమైతే ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ 21 సీట్ గెలిచిందని చెప్పి ఆనందం లేము, వాళ్ళు కాలర్ ఎదురు చేసుకుంటున్నాం. ఒక పప్పుతో ఒక మార్కెట్ చట్నీతో భోజనం చేస్తున్నాం, ఫుల్ మీల్స్, 10 రకాల నాన్ వెజ్
తినడము ఆనందం ఉండడం అంటే మా పవన్ కళ్యాణ్ సార్ సీఎం చేసుకున్నాకనే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే అంటారా? అప్పుడు ఫుల్ మస్తు అదేమంటారు, ఫుల్ దావత్ మామూలు ఉండదు. 100 ఆటలతో చేస్తాం సీఎం అవ్వగానే. సీఎం కానీ 100 ఆటలతో మా సార్ని భారీ ఎత్తుగా దావత్ చేసుకుంటాం. అవును, గెలిచాక కలిసిన తర్వాత ఫస్ట్ ఏం మాట్లాడారు మీరు కావచ్చు, సార్ కావచ్చు? సార్ మేము గెలిచినాక తర్వాత ఆ రోజు ఫ్యామిలీతో ఉన్నాడు. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినాక చిరంజీవి సార్ ఫ్యామిలీ, నాగబాబు సార్ ఫ్యామిలీ వీళ్ళందరూ ఫస్ట్ టైం వచ్చి అందరు కలిసి భోజనం చేస్తుంటే నాగబాబు సార్ అన్నాడు, చాలా రోజులకి టైం ఇచ్చింది సార్, మనం మళ్ళీ కలుద్దామని నాగబాబు సార్తో కలిసి వెళ్ళిపోయినాం. మళ్ళీ పిఠాపురంలో పోదాం అనుకున్నాము, కాలే. మొన్న ఇక్కడ కొండగట్టుకు వచ్చినప్పుడు నేను తిరుపతి సార్ కోసం మొక్కనీకే ఫ్యామిలీతో వెళ్ళిన. మంచి దర్శనం అయింది. సార్కు మేము ఒకటే గోల్, సీఎం చేసుకోవాలని సార్కు మొక్క వచ్చినాము. ఇప్పుడు వెళ్తాం, ఈ వారంలో 1 వీక్లో వెళ్తాం. వెళ్తాం ఎందుకంటే దీక్ష అయిపోయినప్పుడు ఫ్రీగా మాట్లాడొచ్చు కదా. దీక్ష మీద ఉన్నాడు సార్. దీక్షలో ఉన్నారు. ఓకే, గ్రేట్. అండ్ ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడితే సినిమాల గురించి, మీకు నెక్స్ట్ రాబోతున్న సినిమాలు పుష్ప 2, కన్నప్ప, ఇలా పెద్ద ప్రాజెక్ట్స్ లైక్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నారు మీరంతా కూడా. సో ఆ సినిమాల గురించి పుష్ప 2 ఎలా ఉండబోతుంది, మీ క్యారెక్టర్ గురించి ఏదన్నా చిన్న ఇన్ఫర్మేషన్? పుష్ప 2 మా గబ్బర్ సింగ్ టీంలో రమేష్ విల్సన్ చేస్తున్నారు మేడం. పుష్ప 2 నేను చేయలేదు. ప్లస్ మాకు పవన్ కళ్యాణ్ అయినా సరే, చిరంజీవి సార్ అయినా సరే, ఏ హీరోలు అయినా సరే, నేను ఎక్కువ మటుకి మోహన్ బాబు ద్వారా ఉంటాను, పవన్ కళ్యాణ్ సార్ ద్వారా ఉంటాను. నాకు ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన అయినా నేను కొత్తగా నాకు మోహన్ బాబు సార్ తీసుకొచ్చింది. నాకు పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ సార్ వల్ల. నేను పుష్ప 2లో వెళ్తే నాకు అవకాశం ఉంటుంది, మా గెటప్ బట్టి ఉంటుండే అని నాకు ఆయన బివో నాకు నచ్చదు, నాకు అల్లు అర్జున్ది. ఓకే. ప్లస్ మా పవన్ కళ్యాణ్కి అయినా మా నాగబాబు సార్ చెప్పినట్టు బయటోడైనా మన ఇంటోడైనా సరే మనకు అగ్నిష్ ఉన్నాడు అది బయటోడే అని అన్నట్టు నేను ఆ విధంగానే నేను చూస్తాను మేడం. అందుకని ఆ సినిమా చేయలేదా మీరు? చేయలేను నేను. అల్లు అర్జున్ అవకాశం వచ్చినా చేయను. అంటే రేపు మెగా ఫ్యామిలీ వచ్చి ఆయన కాలు మొక్కినా సరే, ఆయన హ్యాపీగా ఉన్నా కూడా సరే నేను చేయను. ఎందుకని ఒప్పుకోలేకపోతున్నారు? అంటే నాకు కొన్ని చూసాం మేడం రోడ్ల పైన కొంచెం, అంటే అభిమానం పిచ్చి అభిమానం ఉంటారు, వస్తారు ఫోటో అడుగుతారు, అది తన్నడం కొట్టడము. అదే ఏ హీరోయినా సరే, రేపు పవన్ కళ్యాణ్ చేసి కూడా నేను ఇష్టపడ. పవన్ కళ్యాణ్ అట్లా చేయడు, రోడ్డు మీద ఆగిపోతాడు. ఒక పోరన్ కోసం నిన్న ఎప్పటి నుంచో ఫోటో ఇచ్చాడు. అలాంటి వాళ్ళకి ప్రాణం ఇస్తాను. రజనీకాంత్ సార్ కూడా అలానే ఇష్టం నాకు. అలాంటి వాళ్ళకి మనం వెళ్ళాము. ఇప్పుడు మన అమ్మ నాన్న తర్వాత అందరూ ఇలా ఎందుకు ఇష్టపడుతున్నాం, అభిమానం ఎందుకు చేస్తున్నాము, మంచి వ్యక్తి అని చెప్పి అది వాళ్ళు కూడా కాపాడుకోవాలి. అంటే ఒక హీరో లాగానే ఉండాలి. రేపు మొత్తం ఇండస్ట్రీ వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ నన్ను తిట్టినా పర్వాలేదు, అల్లు అర్జున్ ద్వారా అది బియో ఉన్నా నేను దేశముద్ర చేశాను. నేను ఇప్పుడు ఇట్లు ఫ్లాప్లో ఎన్నో వస్తాయి మేడం, నువ్వు ఇంకెన్ని ఉంటావు అని మనం ఏడికైనా వచ్చినా మర్చిపోద్దు. ఈరోజు చిరంజీవి సార్ లేకుంటే మెగా ఫ్యామిలీలో హీరోలు ఎవ్వరు లేరు, మా పవన్ కళ్యాణ్ సార్ కూడా లేడు. చిరంజీవి సార్ ఒక చెట్టు, వీళ్ళంతా చిన్న పండ్లీలు. చిరంజీవి సార్ కష్టపడింది అన్నది ఎవ్వరు హీరోలు అంటే ఎవ్వరు కష్టపడలేదు. ఆయన అంతా ఒక మంచి చెట్టు వేసి మంచి పునాది పెట్టిండు. ఆయన పుణ్యానికి వీళ్ళందరూ హీరోలు అయ్యారు. చిరంజీవి తప్ప ఇంకా మెగా హీరోలు ఎవ్వరు లేరు, ఎంతమంది వచ్చినా లేరు. చిరంజీవి సార్ మెయిన్ రావాలి. అవసరం లేదని అంటున్నారు కదా. అంటే చిరంజీవి అవసరం లేనప్పుడు ఇక్కడ మార్పు ఇంకో డేట్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మొన్ననే రిలీజ్ ఉండే మళ్ళీ ఇంకో 6 నెలలు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఆయన కాదన్నట్టు మెగా హీరోలు అని కాదు, ఏ హీరోలో కూడా మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే తెలుసు బలం. కొంతమంది ఇండస్ట్రీలకే వెళ్ళిపోయిన ఉన్నారు. అంటే అట్లా దర్జోజం చేయరు, అలా తప్పు ఉంటే వాళ్ళు కంపల్సరీ యాక్షన్ తీసుకుంటారు. చిరంజీవి సార్ కంపల్సరీ. సో అందుకని అల్లు అర్జున్ గారితో చేయరు? ఇంకా నేను అల్లు అర్జున్తో చేయను. ఫ్యామిలీ ఓకే అన్న మీరు చేయరు? నేను అలా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. చిరంజీవి ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ అందరు బాగుండాలి. మా పవన్ కళ్యాణ్ సార్కి ఎప్పుడు అగ్నిస్ట్గా నువ్వు వైసీపీలో ప్రచారం చేసినావో, నేను రేపు అల్లు అర్జున్లో ఏమైనా అవకాశం వస్తే నేను చెయ్యను. అది నా నిర్ణయం. ప్రచారం అనేది ఆయన వ్యక్తిగత విషయం అని చాలామంది అంటున్నారు. ఓకే, మరి మనం దాన్ని తీసుకోవడం అనేది కరెక్ట్ అంటారా? గంగోత్రి కూడా అట్లా అనుకుంటాం మేము కూడా. గంగోత్రి చిరంజీవి లేని అల్లుడాని కానీ మేము మెగా లేనని అప్పుడు కూడా మేము అనుకోవచ్చు కదా, ఎత్తివేతిగా మేము కూడా అనుకోవచ్చు కదా. అప్పుడు ఏంది చిరంజీవి అని పేరు చెప్పుకున్నాం, ఇప్పుడు ఎత్తి నేను ఎలా అని చెప్పుకుంటాం. అది అంటే అప్పుడు అల్లుడు అని చెప్పినోడు ఇప్పుడు అల్లు రామలింగ మనవడు అని చెప్పుకో. ప్రచారం కూడా పిలవలే మేడం, మెగా ఫ్యామిలీలో ఓరు వీలేదు మా పవన్ కళ్యాణ్ సార్, వాళ్ళు ఇష్టంగా వచ్చారు. నేను రామని అల్లు అర్జున్ కూడా చెప్పలేదు.
అల్లు అర్జున్కి రాండి మాకు ప్రచారం చేయండి, మీ 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 ఫ్యాన్స్ మాకు ఓటేమి కూడా అడగలేదు. అందరి ఫ్యామిలీ ఎట్లు మీరు అట్టనే ఉండేటుండే, మీరు ప్రచారం వైసీపీకి ఆయన ఎన్నేళ్ళ నుంచి కష్టపడుతున్నాం మేడం, 10 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాం, మార్పుకు వస్తాం. ఆయనకి ఏదో ఎమ్మెల్యే సీఎం కావాలని లేదు, ఆంధ్రప్రదేశ్ బాగా చేయడానికి వచ్చినాం. ఇప్పుడు బై ఛాన్స్ ఈ కూటమే రాలేదు, పరిస్థితి ఏంది ఇప్పుడు? రాష్ట్రం తాకట్టు పెట్టుకోవాల్సి వచ్చేది ఎక్కడన్నా, అంతే అన్ని తాకట్టు పెట్టారు. ఆయన కూడా ఆయన కూడా కొంచెం లోపల ఈగో ఫీలింగ్ ఉంది. ఆయనకు ఈగో పక్క పెట్టుకుంటే ఆయన కూడా బాగుంటాడు. ఈగో మన నడవదు మేడం ఇక్కడ, అంతే ఈగో అనేది పని. ఈగో పనికి అంటే ఈ పాయింట్ ఎక్కడ మొదలైందంటే అక్కడ ఫ్యామిలీలో ఆయనకి ఈగో అంటే ఎక్కడ ఈ ఉంటుంది మేడం. ఆ స్థాయికి వచ్చినప్పుడు ఆ ఈగో వస్తుంది అని గతం మర్చిపోదు. ఆ స్థాయికి వచ్చేసిండు, 1000 కోట్ల హీరో, నాకు పెద్ద అవార్డు వచ్చింది, ప్యాడీని అవార్డు వచ్చింది అని ఈ స్థాయికి ఈడికైనా వచ్చినావు కదా, సెంటర్లకే ఇటు పోలే కదా మేడం. ఇది ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు చిరంజీవిని ఎక్కడ మర్చిపోతున్నావు? చిరంజీవి సార్ని ఎందుకు మర్చిపోతున్నావు? చిరంజీవి సార్ని మర్చిపోకు. నువ్వు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేయమని అడగలేదు, పవన్ కళ్యాణ్ సార్ వచ్చి హెల్ప్ కావాలని అడగలేదు. ఇప్పుడు చిరంజీవి సార్ కూడా ఒక 5 కోట్లు ఎందుకు ఇచ్చిండు? మా తమ్ముడు ముందుకు వెళ్ళాలని చెప్పి. ఇప్పుడు చిరంజీవి సార్కి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినప్పుడు నువ్వు వచ్చి ప్రచారం చేయకపోయినా ఈయన మాట కన్నా నువ్వు గౌరవించాలి కదా, అది దానికోసం నేను డ్రాప్. కానీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నారు. అంతే మేడం, మేము ఏంటంటే పవన్ కళ్యాణ్కి వస్తాం, తనిపోనికి రెడీ ఉన్నాం మేము ఏదో చిన్న సాయి కోసం. మా నాన్న నన్ను చిన్నప్పుడు కొట్టి, నేను 3వ క్లాస్లో మేడం కొట్టి బయటకు వచ్చినాను. నేను 3వ క్లాస్లో మన గ్లాస్ అదే పేపర్ది అది ఉంటుంది కదా, దాన్ని కొట్టినాం. ఎందుకు కొట్టినా అంటే గోడ ఒంటరిపల్లి నుంచి గోడ దుంకి వెళ్ళిపోతున్నా, మేడం గుంకొచ్చి మొక్కల మీద కొట్టింది, నువ్వు నన్ను కొడతావు అని చెప్పి కొట్టేసిన. మళ్ళీ నన్ను పోలీస్ స్టేషన్లోకి ఇచ్చి మా అమ్మ నాయనని పిలిచి, వీడు కూరగాయలకు అమ్మడానికి వచ్చిండు, పనికి వస్తాను చదువుకోలేడని పంపించేసి 3వ క్లాస్ నుంచి కష్టం నుంచి వచ్చినాం బయటికి. అలాంటి వ్యక్తిని ఈరోజు నన్ను సెలబ్రేషన్ చేసింది పవన్ కళ్యాణ్ సార్. నాకు ఒక బెంచ్ గారిలోకి దిగి నాకు ఫోటోలు దిగుతున్నారు, అది ఓన్లీ పవన్ కళ్యాణ్ సార్ వల్ల. ఆయన కోసం నేను అందుకే సావడానికి రెడీ. మా గబ్బర్ సింగ్ టీం కాదు, నేనైతే సావడానికి రెడీ. ఇలాంటి అభిమానం ఒక్కరున్నా చాలేమోనండి, అంతే కదా, అదృష్టం అది రాసి పెట్టుండే. థ్యాంక్ యూ మేడం. అండ్ కన్నప్ప మూవీ గురించి కూడా ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తున్నారు. అది కూడా పెద్ద పాన్ ఇండియా మూవీ. మంచు విష్ణు చాలా ఏళ్ళ తర్వాత ఒక సినిమా, మంచి సినిమాతో వస్తున్నారు. సో ఈ సినిమా గురించి అండ్ లొకేషన్స్లో ఎలా ఉండింది అంటే, అంత ఫారిన్ కంట్రీలో జరిగిందని విన్నాము. సో అక్కడ ఎలా షూట్ జరిగింది ఏంటి? అదే అక్కడ ఫారెన్లో ఆయన ఏంటంటే రాజమౌళి సార్ రామోజీలో ఉండి ఎక్కడనో బయట దేశం చేసినట్టు గ్రాఫిక్స్ అవన్నీ ఆయనకు మధ్య నాలెడ్జ్ ఉంది. సరే ఈయన చిన్న పిల్లగాడు మా విష్ణుబాబు మ్యాక్సిమం ట్రై చేస్తున్నాడు, కోషిష్ చేస్తున్నాడు. కాన్సెప్ట్ సూపర్ కాన్సెప్ట్, బత్త కన్నప్ప స్టోరీ 80-90% ఉంటుంది. గ్రాఫిక్స్ లేకుండా ఒరిజినల్ లొకేషన్. ఆ లొకేషన్లో నేనే న్యూజిలాండ్ పోయినప్పుడు అబ్బా ఎంత బాగుంది, చూడాలి ఇంకా చూడాలనిపిస్తుంటుంది. రేపు బాగా కష్టపడ్డాడు సార్ విష్ణుబాబు, కొంచెం గ్రాఫిక్స్లో అవన్నీ జర రూలింగ్లు వస్తున్నాయి అని సినిమా అయితే సూపర్ వచ్చింది. రేపు 100% విజయం అవుతాడు, 80% విజయం కావచ్చు. రాజమౌళి దాకా 100% చెప్పలేను, 70-80% లాగైతే ఒరిజినల్ లొకేషన్తో తీసారు. ఇప్పుడు కంటి చూపుతోనే ఒక ఇల్లు కనిపించదు మేడం, కంటి చూపు ఎంత ఉన్నా అంటే అక్కడ న్యూజిలాండ్లో అలా ఉంది, ఇక్కడికేం తీయాలంటే అట్లా కుదరదు అనమాట. కెమెరాలు అలా పెట్టి ఒరిజినల్ లొకేషన్ బాగా తీసారు, కష్టపడ్డారు. ఇక అన్ని సినిమాలాక ప్యాడింగ్ ఇండింగ్ ఇలా హిట్ అవుతున్నావు, ఇది కూడా హిట్ కావాలని నాకు మోహన్ బాబు సార్ ఇండస్ట్రీ తీసుకున్నందుకు నేను ఎప్పుడైనా కోరుకుంటాను సార్ మేడం, హిట్ కావాలి. ట్రైలర్ రాగానే ట్రోల్స్ రెడీ అవుతున్నాయి, ట్రైలర్స్ వెంటనే ట్రోల్స్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా ఎప్పుడు ట్రోల్స్ నడుస్తూనే ఉంటాయి ట్రెండింగ్లో. సో మీరు ఆ ఫ్యామిలీకి దగ్గర మనిషి కదా, ఎప్పుడు టచ్లో ఉంటారు కాబట్టి ఇలాంటి ట్రోల్స్ వచ్చినప్పుడు ఎలా అండి వాళ్ళు, అంటే ఏమన్నా మిస్ అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా, సో వాళ్ళు ఎలా తీసుకుంటారు ఈ విషయాలని? మేడం అలా ఏంటంటే ఇప్పుడు మనోజనకు అంత రావు, మోహన్ బాబు సార్కి అంత రావు, విష్ణుబాబుకి స్ట్రేట్ పవర్గా మాట్లాడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎట్లా స్ట్రేట్గా మాట్లాడతాడో విష్ణుబాబు అలా మాట్లాడతారు. ప్లస్ నేను విష్ణుబాబు కన్నా పెద్ద అయినా కూడా అందరిని కలుపుకొని పోవాలి, మనకు వద్దు. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ అయినా నువ్వు బాలయ్య ఫ్యామిలీ అయినా అందరినీ వెనక మీరు ప్రేమిస్తారు. ఇక్కడ పబ్లిక్లో పేరుకి ఏమవుతుందంటే మోహన్ బాబుకు చిరంజీవికి పడది, అవును అది చాలా మంది అనుకుంటుంటారు ఇలాగని, చిరంజీవికి పడది అట్లా పవన్ కళ్యాణ్ వీళ్ళకి పడది అని నేను కళ్ళతో చూసిన. కూర్చొని చిరంజీవి సార్ మోహన్ బాబు సార్ కూర్చొని తాగడానికి నేను ఎన్నోసార్లు చూసిన. ఇదే ఒక ఎయిర్పోర్ట్ చెంచాబంద్ ఉంది, ఏరో ఫ్లాట్లకి వస్తున్నారు, వీళ్ళిద్దరు ఇట్లా చెయ్యిలు వేసుకొని కలిసిమెలుసుకొని వస్తున్నారు.
వెనక మీరు మంచిగా ఉన్నారు, ముందుకు మీరు మంచిగా ఉండండి. ఉండే రోజు 4 రోజులే, 4 రోజులు ఇక్కడ ప్రేమతో ఉంటే అందరు ప్రేమ చూపెడతారు. అది మా మోహన్ బాబు సార్కి మీ ఛానల్ తరఫు నుంచి చెప్తున్నా. ఆయన రేపు నన్ను పిలిచినా రే ఏమరా అని తిడుతున్నాను, ఆయన కూడా చెప్తున్నా ఉన్న 4 రోజులు అందరితో కలిసిమెలిసి ఉందాం సార్ అని చెప్పి మీ ఛానల్ తరఫు నుంచి చెప్తున్నా. అంతే కదా సార్, అందరూ అంటే ఒకటే స్కూల్, ఒకటే ఇండస్ట్రీ, కలిసిమెలిసి అంటే అభిమానులకు కూడా ఆ తేడా అనేది కనిపించదు. ఇప్పుడు మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారు, వాళ్ళ పెద్దంటి గారు ఫ్యామిలీ నంబర్ వాళ్ళు, పెద్ద అయినా అలా అన్నటోళ్ళు. ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు ఏమైంది, అక్కడ బాలయ్య బాబు, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒకటే ఉండి కూటమికి గెలిచిన వాళ్ళు. అంటే ఇప్పుడు మా మోహన్ బాబు సార్ ఇదా సపరేట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే మోహన్ బాబు సార్ బాలయ్య బాబు చేసి ఎన్నోసార్లు మెగా ఫ్యామిలీలో గొడవ అయ్యారు. ఈయన వ్యక్తిగతంగా మా మోహన్ బాబు సార్ కోసం ఎప్పుడు గొడవ ఉండదు. ఇది మా మోహన్ బాబు సార్ వాళ్ళ కోసం వీళ్ళ కోసం గొడవ పడేటోళ్ళే, వాళ్ళతో గొడవ పడేటోళ్ళు అంతే. ఈయన సొంతంగా ఉండదు మా మోహన్ బాబు సార్ది, వాళ్ళ కోసం వీళ్ళ కోసం గొడవ పడేది. నేనేమంటున్నా అవన్నీ గొడవలు వెళ్ళి అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏం లేదు, ఉన్న 4 రోజులు ప్రేమతో ఉందాం, మన కన్నప్ప సినిమా సక్సెస్ చేసుకుందాం. అటు ఎవరెవరు ఆయనని ఎట్టికారంగా మాట్లాడుతారో వాళ్ళు కూడా దయచేసి మీ ఛానల్ తరఫు నుంచి ఆయన చేరు, వాళ్ళు కూడా మంచి హీరోలు, మంచి చేస్తారు. కొంత అనుభవం లేదు, కొంచెం మంచి గ్రాఫిక్స్ వాళ్ళని తీసుకోలేదు వచ్చు, కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేవచ్చు, వాళ్ళు ఉన్న బడ్జెట్లో తీసిరవచ్చు. అది కొంచెం మిస్టేక్లు అవుతున్నాయి. మీరు అలా చేయొద్దా అని చెప్పి మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, చాలా ఓపెన్గా మాట్లాడారు. మాకు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మీ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే ఆయన్ని ఎవరు అవమానించకుండా ఉండరు, మీరు అన్నట్టుగా అభిమానించినట్టు వాళ్ళు ఎవరు ఉండరు, ఆయన్ని దేవుడిగా పూజించినటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఇంకా ముందు ఆయన ప్రభుత్వం బాగా నడవాలని, మీరు అనుకున్నట్టుగా మేము అనుకున్నట్టుగా ఆయన ఫ్యూచర్లో సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా మీ ఛానల్ ఇంకా పెద్ద వెళ్ళాలి, మీరు టీవీలలో మీరు ఏమంటే లైవ్లో రావాలని మేము కోరుకుంటాం. మా పవన్ కళ్యాణ్ సార్కి మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉండండి, మంచి వ్యక్తి. మీ పిఠాపురం ప్రేక్షకులకు, అభిమానులకు, వాళ్ళందరికీ నేను దయచేసి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ సార్ని పని చేసుకొనియండి. ఆయన ఆంధ్రప్రదేశ్ బాగా చేయాలనుకుంటున్నారు. మీరు చిన్న చిన్న గొడవలు పడినా ఏదైనా మీరే సదురించుకోండి. సార్ నేను పిఠాపురం చెప్పినందుకు మీరు అన్నీ పాటించాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా గబ్బర్ సింగ్ సాయి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మరీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అనంత టీవీ.